ఓకే. హరే కృష్ణ. ప్రతి శనివారం హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మాకు ఇవాళ కేటాయించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మన మధ్య పూజ్య శ్రీ సుందరానంద దాస్ ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ మనకు ఒకటో స్కందం 15వ అధ్యాయం 11, 12 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతారా? Sure, mother. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah. ఓం నమః ఓం విష్ణుపదాయ మనకు కృష్ణప్రస్థాయ ఒకటో స్కందం భూతలే 15వ అధ్యాయం శ్రీమతి భక్తి వేదాంత స్వామీతి నామిని నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవసది గౌర భక్త వృంద జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవసది గౌర భక్త వృందం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా మాధవ రాధే జయ కృష్ణ బలరాం కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయో పంచతత్వ జయో పంచతత్వ పంచతత్వ జయో పంచతత్వ జయో జగన్నద జయ బలాదేవ జయ సుభద్ర జయ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్ జయ ప్రభు పద జయ ప్రభు పదం జయ గురుదేవ జయ గురుదేవం శివుడు పాదికి జయ. సో భక్తులందరికీ నా ప్రణామాలు. వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భగవతం ప్రణామం చేసి స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం భాగవతం చదివే ముందు జస్ట్ విల్ రికగ్నైజ్ ఇవాళ స్పెషల్ డే. చాలా అకరెన్సెస్ ఆఫ్ వైష్ణవ అపిరెన్స్ డే, డిసంబరెన్స్ డే ఉన్నాయి ఇవాళ. ఇవాళ వసంత పంచమి కూడా అంటారు కదా, వసంత పంచమి. ఆ, వసంత పంచమి అంటే బ్రీఫ్లీ ఈరోజు సరస్వతి దేవిని పూజ చేస్తారు. ఈరోజు కృష్ణుడు యాక్చువల్గా బృందావనంలో స్ప్రింగ్ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇవాళ. సో మనకి భగవద్గీతలో చెప్తారు కదా కృష్ణుడు, ఆ, ఏంటి అన్ని సీజన్స్లో నేను స్ప్రింగ్ సీజన్ అని చెప్తారు. సో వసంత ఋతువు తెలుగులో అంటారు. సో ఈరోజు ఈ ఈ మంత్లో ఫుల్ పూర్ణిమ రోజు. ఇవాళ పూర్ణిమ కాదు, పూర్ణిమ రోజు ఆ, రాసలీల కూడా చేస్తారన్నమాట కృష్ణుడు భగవానుడు. సో వసంత పంచమి రోజు మనం ఇప్పుడు భాగవతం ఇన్వోకేషన్ ప్రేయర్స్లో కూడా ఆమ్, నారాయణం నమస్కృత్య నరచేమ నర్తమం దేవీం సరస్వతిం వ్యాసం అని మనం సరస్వతి దేవిని కూడా పూజ చేస్తాం ఎవ్రీ టైం భాగవతం చేసేటప్పుడు కూడా. నరనారాయణ ఋషిని, వ్యాసదేవుని, సరస్వతి దేవిని, వీళ్ళందరినీ పూజ చేస్తున్నాం మనం. ఆ, గుర్తు చేసుకుంటున్నాం. సో సో అట్లనే మనం సరస్వతి దేవికి ఆ, పూజ చేయొచ్చు. పూజ చేయడం అంటే ప్రే చేసుకోవచ్చు అనమాట సరస్వతి దేవిని. నాకు భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ఈ భక్తి గ్రంథాల్లో భక్తి శాస్త్రాలని చదివి అర్థం చేసుకొని నా లైఫ్లో అప్లై చేసేటట్టు బ్లెస్ చేయని ప్రే చేయొచ్చు అనమాట మనం. తర్వాత ఈరోజు విష్ణుప్రియ మాతాజీ అపిరెన్స్ డే కూడా. విష్ణుప్రియ మాతాజీ ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. కృష్ణుడు ఎవరైతే కలియుగంలో చైతన్య మహాప్రభు అవతారం వచ్చారు కదా, అవతారం కాదు, కృష్ణుడు స్వయంగా వచ్చారనమాట చైతన్య మహాప్రభు లాగా. ఆ చైతన్య మహాప్రభు ఆ, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నమాట. ఫస్ట్లో లక్ష్మీప్రియతో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత లక్ష్మీప్రియ పోయిన తర్వాత విష్ణుప్రియ దేవికి పెళ్లి చేసుకున్నారు అనమాట. ఆ విష్ణుప్రియ మాతాజీ పుట్టినరోజు కూడా అపిరెన్స్ డే అంటారు కదా ఇవాళ. తను కూడా ఇవాళ అపిరెన్స్ అనమాట. తను చైతన్య మహాప్రభుకి ఎంతో సేవ చేసింది తను. చైతన్య మహాప్రభుకి ఆ, తనతో మ్యారేజ్లో ఉన్నప్పుడు సేవ చేసింది. తర్వాత సన్యాసి తీసుకోవాల్సి వచ్చినప్పుడు తను సాక్రిఫైస్ చేసి మనందరి కోసం, మనందరి బెనిఫిట్ కోసం సాక్రిఫైస్ చేసి ఆ, చైతన్య మహాప్రభు భక్తిలో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడిపింది అనమాట. తర్వాత ఈరోజు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు డిజపరెన్స్ డే కూడా. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు ఆ, మన మన సంప్రదాయంలో గ్రేట్ ఆచార్య అనమాట విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు మన సిక్స్ గోస్వామిస్ తర్వాత వచ్చారన్నమాట ఆ లైన్లో, గౌడీ వైష్ణవ సంప్రదాయంలో. సో విష్ణు చక్రవర్తి ఠాకూరు మెయిన్గా డివోటీసు ఆ శ్రీమద్ భాగవతంలో కామెంటరీ ఇచ్చారన్నమాట విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. శారార్థ దర్శిని అంటారు. అది చాలా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత కృష్ణుడి మీద ప్రేమ పుట్టేంత విధంగా రాస్తారన్నమాట కామెంటరీ తను. తర్వాత కృష్ణుడి యొక్క హార్ట్ కూడా మనకి తెలియజేస్తారు. అంత ఆ, గొప్ప భక్తి ఉందన్నమాట. భక్తి ఉంటేనే కృష్ణుని అర్థం చేసుకోగలుగుతాం కదా, అంత భక్తి ఉందన్నమాట విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్కి. సో చాలా చెప్పొచ్చు, బ్రీఫ్గా చెప్తున్నాను. సో విల్ కంటిన్యూ విత్ ద భాగవతం. తర్వాత ఇవాళ ఆల్సో రఘునాథ్ రఘునంద్ రఘునాథ్ దాస్ గోస్వామి, ఆయన యొక్క అపిరెన్స్ డే కూడా ఇవాళ. మన సిక్స్ గోస్వామిస్ ఉంటారు కదా, రూప్ గోస్వామి, సనాతన్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ్ గోస్వామి. వీళ్ళందరూ వీళ్ళందరిలో రఘునాథ్ దాస్ గోస్వామి కూడా వన్ ఆఫ్ ద యంగ్ గోస్వామిస్ అనమాట. రఘునాథ్ దాస్ గోస్వామి, జీవ్ గోస్వామి, వీళ్ళు యంగ్ గోస్వామిలు అనమాట. రఘునాథ్ దాస్ గోస్వామి రూప్ గోస్వామి దగ్గర షెల్టర్ తీసుకున్నారు. అఫ్ కోర్స్ రఘునాథ్ దాస్ గోస్వామి స్వరూప్ దామోదర్ అని ఇంకొక డివోటీ దగ్గర కూడా షెల్టర్ తీసుకున్నారు. ఆయన గైడెన్స్ తీసుకున్నమాట.
లైక్ ఫస్ట్ 16 ఇయర్స్ చైతన్య మహాప్రభు తోడు ఉన్నారనమాట జగన్నాథపురిలో. అప్పుడు స్వరూప్ దామోదర్ దగ్గర గైడెన్స్ తీసుకున్నారు. తర్వాత బృందావన్కి వచ్చినప్పుడు రూప గోస్వామి దగ్గర షెల్టర్ తీసుకున్నారు. బృందావన్లో 45 ఇయర్స్ ఉన్నారన్నమాట వచ్చిన తర్వాత. సో 92 ఇయర్స్ దాకా బతికారు తను రఘునాథ్ దాస్ గోస్వామి. ఆయన గొప్ప విషయాలు ఏంటంటే, రఘునాథ్ దాస్ గోస్వామి చాంటింగ్ జప చేస్తే ఎంత అబ్జార్బ్ చాంట్ చేస్తానంటే పక్కన ఏమవుతుందో తెలియదు అనమాట. ఒకసారి పులిలు వచ్చి రాధకుండ దగ్గర చాంటింగ్ చేసుకుంటే పులిలు వచ్చి రాధకుండలో నీళ్ళు తాగి వెళ్ళిపోయినాయంట. కానీ ఆయనకు తెలియదు అసలు. అట్లాగే ఒకసారి ఎంతో ఎండలో జపం చేస్తుంటే ఆ, నీళ్లు లేక్ లాగా కారిపోతున్నాయి అనమాట దానికి, స్వెట్ తోటి, చెమటతోటి. అప్పుడు రాధారాణి స్వయంగా వచ్చి క్లాత్ తోటి తన తలపైన పెట్టింది షేడ్ రావడానికి. అంత గొప్ప భక్తులు అనమాట. రాధారాణి పర్సనల్ వచ్చి సేవ్ చేసింది. ఇందాక టైగర్స్ వచ్చారని చెప్పాను కదా, అప్పుడేమో కృష్ణుడు పర్సనల్గా వచ్చి టైగర్స్ ఏం హామ్ చేయకుండా చూసి వెళ్తారనమాట. అంత గొప్ప భక్తులు రఘునాథ దాస్ కోసం. రఘునాథ్ స్వామి ఆయన రెనౌన్సియేషన్, ఆయన సన్యాసి వాల్స్ కి కూడా గ్రేట్నెస్ గా అనమాట. ఏంటంటే ఆయన ఎవ్రీడే ఓన్లీ ఇంత పామ్ ఫుల్ ఆఫ్ బటర్ మిల్క్, మజ్జిగ తాగుతారు అనమాట. చాస్ అంటారు కదా, మజ్జిగ తాగుతారు అంతే. అదే దాంతో బతికేశారు ఆయన. స్పిరిచువల్ స్ట్రెంత్ తోటి ఎన్నో 92 ఇయర్స్ దాకా బతికారు మళ్ళీ అప్పుడు. 45 ఇయర్స్ ఆఫ్ లైఫ్, లాస్ట్ 45 ఇయర్స్ ఆఫ్ లైఫ్. సో అట్లా రెనౌన్సియేషన్లో కూడా ఆయన గొప్పవాడు. తర్వాత ఆయన సాధన కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే ఆ, ఆ, రాళ్ళ మీద లైన్లు గీసినట్టు అంత స్ట్రిక్ట్ ఉంటారు. రాళ్ళ మీద లైన్ గీస్తే చెరపలేం కదా, అంత స్ట్రిక్ట్ ఉండేదంట. రోజు ఎన్నో ఒబేసెన్సెస్ దేవుడి ముందు పెట్టేవాళ్ళు. తర్వాత ఎన్నో ఒబేసెన్సెస్ వైష్ణవుడికి పెట్టేవాళ్ళు. 64 రౌండ్స్ చాంటింగ్ చేసేవాళ్ళు అట్లా అనమాట. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, 100 ఒబేసెన్సెస్ దేవుడి ముందు, 1000 ఒబేసెన్సెస్ డివోటీస్ కి, మైక్ రిమరెన్స్ మెమరీ కరెక్ట్ అయితే. అది లాస్ట్ లో ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు కూడా చేశారన్నమాట ఆయన. ఆ, అంత గొప్పగా సాధన చేశారు వాళ్ళు. సంఖ్యాపూర్వక అని సద్గోస్వామి అష్టకంలో పాడతాం కదా, సంఖ్యాపూర్వక ఆ, అట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం కూడా. డైలీ మన సాధన, డైలీ మన చాంటింగ్ 16 రౌండ్స్ ఎర్లీ మార్నింగ్ చేయాలి వీలైనంత వరకు. అఫ్ కోర్స్ కొంతమంది కుదరదు, బట్ కుదిరినంత వరకు, కుదిరినంత ముందు, వీలైనంత ముందు చేయాలి. ఇంత ఆఫ్ పడుకునే ముందు చేసే బదులు వీలైనంత వరకు డైలీ మన ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చేయాలి. డైలీ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి, మన డ్యూటీస్ బట్టి. సో అట్లాగే డైలీ మన సాధన ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. అది ఇంకొకటి. ఇంకో రఘునందన్ ఠాకూర్ అనేది కూడా తన కూడా అపిరెన్స్ డే ఇవ్వాలి. రఘునందన్ ఠాకూర్ చాలా మంది స్టోరీ వినేమంటారు. రఘునందన్ ఠాకూర్ చిన్న బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడికో వెళ్తారన్నమాట. బయటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు మీరు భగవంతుడికి భోగా ఆఫర్ చెయ్యి అని ఇస్తారన్నమాట. కుక్ చేసింది తో ఇస్తే, అది భగవంతుడికి ఇస్తే భగవంతుడు తినట్లేదేంటి, భగవంతుడు తినట్లేదేంటి అని చూసి రఘునందన్ ఠాకూర్ ఏడుస్తారు. ఏడిసి, నువ్వు నువ్వు తినాలి, మా మమ్మీ నాకు ఇచ్చింది, నువ్వు, నీకు తినమని చెప్పింది, నీకు నీకు పెట్టమని చెప్పింది తినమని, నువ్వు మా నాన్న ఇస్తే తింటున్నావు కానీ నేను ఇస్తే తినట్లేదు అని ఏడుస్తాడు. అప్పుడు కృష్ణుడు పర్సనల్గా వచ్చి ఆ ప్రసాదం తినేస్తారంట, భోగం తినేస్తారు మొత్తం. ఆ, అది ఆయన డివోషన్ అంత గొప్పదని రఘునందన్ ఠాకూర్ అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఒకసారి రఘునందన్ ఠాకూర్ మ్, వాళ్ళ నాన్నగారిని చూసినప్పుడు, ఎవరు అబ్బాయి ఎవరు నాన్న అంటే, మా బాబాయ్ నాకు నాన్న అంటారు అని చెప్తారు వాళ్ళ నాన్నగారు. అట్లా అది రఘునందన్ ఠాకూర్. ఇంకో లాస్ట్ది పుండరీక్ విద్యానిధి. పుండరీక్ విద్యానిధి చాలా గొప్ప డివోటీ అనమాట. ఎంత గొప్ప డివోటీ అంటే ఆ, అది ఒక పాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చైతన్య చరితామృతంలో. ఒకసారి మన పంచతత్వ మంత్రం చెప్తాం కదా, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తం అంటాం కదా. ఆ గదాధార ఒకసారి ముకుంద అని ఇంకో డివోటి గదాధారిని తీసుకెళ్తారు. ఒక డివోటిని చూపిస్తాను పదా అని తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఈ పుండరీక్ విద్యానది దగ్గర తీసుకెళ్తారు అనమాట. ఈ పుండరీక్ విద్యానది మంచి సింహాసనం లాంటి దాని మీద కూర్చుంటారు. సోఫా లాంటి దాంట్లో కూర్చుంటారు కంఫర్టబుల్ గా. తర్వాత వెరీ ఆపులెంట్ క్లోత్స్ వేసుకుంటారు అన్నమాట, సిల్క్ క్లోత్లు వేసుకుంటారు. తర్వాత ఏదో జ్యూస్ తాగుతుంటారు. అట్లా ఎవరో సంగీతం ఆ, పాటలు పాడుతుంటారు అనే ప్రెషర్ కోసం. అట్లా చూస్తే గదాధర్ అనుకుంటాడు, ఏంటి
ఈయన డివోటీలు సింపుల్గా ఉంటారు కదా, ఈయన డివోటీలా లేదే అని ఆ మనసులో అట్లా అనిపిస్తుంది అనమాట ఆయనకి. అనిపిస్తే అప్పుడు ముకుందకి అర్థమవుతుంది. అర్థమయ్యి ముకుంద భాగవతంలో కొన్ని శ్లోకాలు రిసైడ్ చేస్తారన్నమాట. ముకుంద మంచి సింగర్ అన్నమాట. మనం అందుకనే గౌరార్తులు కూడా పాడతాం కదా, ముకుంద ముకుంద పాడుతున్నారు అన్నట్టు. సో అట్లా భాగవతం శ్లోకాలు రిసైడ్ చేయగానే పుండ్రీక్ విద్య అనేది ఎక్స్టసీకి వెళ్ళిపోతారు. ఎక్స్టసీకి వెళ్ళిపోయి కింద ఆ, కింద పడిపోతారు అనమాట, కింద పడి దొల్లుతుంటారు అనమాట. అంత ఎక్స్టసీ ఉంది, అంత గొప్ప డివోటీ అనమాట ఆయన. అప్పుడు ఈ గదాధర్ పండిట్కి అర్థమవుతుంది, ఓ మై గాడ్ నేను అఫెన్స్ చేశాను అని క్షమాపణ కోరుకొని ఆయనని గురువులాగా యాక్సెప్ట్ చేస్తారనమాట. సో అట్లాంటి పుండరీక్ విద్య అనేది అంత గొప్పవారు అని ఆ, ఆ, అది కూడా ఇవాళ తన అపిరెన్స్ అనమాట. వీళ్ళందరికీ మనం ప్రే చేయొచ్చు. నాకు కూడా భక్తిలో శ్రద్ధగా ప్రాక్టీస్ చేయడానికి బ్లెస్ చేయండి. సో దట్ వే నేను కూడా కృష్ణుని భక్తిలో, ప్యూర్ భక్తిలో ఉండి కృష్ణ ప్రేమ వచ్చేటట్టు చూడండి అని ప్రే చేసుకోవచ్చు మనం. సో అప్పుడు ఆచార్యస్ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇక్కడ లేకపోయినా ఆచార్యస్ మన ప్రేయర్స్ వింటారన్నమాట. సో నౌ భాగవతం 11th శ్లోక, ఫస్ట్ క్యాంటోలో మొదటి స్కందంలో 15వ అధ్యాయంలో 11, 12 శ్లోకం చదువుదాం ఇవాళ. నైస్ శ్లోకాస్. లెట్ us గో త్రూ 11th శ్లోక. సో నేను శ్లోకం చదువుతాను, తర్వాత అనువాదం ఎవరైనా చదవచ్చు. భాష్యం పెద్దది, నేను ఒక కొంచెం కొంచెం చదవమని చెప్తాను, అది చదవచ్చు అప్పుడు భాష్యంలో. తో 11th శ్లోక, 11వ శ్లోకంలో ఇప్పుడు, योनो जुगोपवनयेत दुरंत कृच्छ्राद् दुर्वाससो अरिरचिताद् अयुताग्रभुग्यः साकान्नशिष्टम् उपयुज्य यत यतस्त्रिलोकीं तृप्ता ममंस्त సలిలే వినిమగ్న సంగః. ఎవరైనా అనువాదం చదువుతారా? చదవమంటారా ప్రభుజీ? ఓకే మాతాజీ, చదవండి. వనవాస సమయమున వనవాస సమయమున మనలను భయంకర ప్రమాదమునకు గురి చేయుటకై 10,000 మంది శిష్యులతో కూడి భుజించడి దుర్వాసుడు మన శత్రువులతో కలిసి కుట్ర పన్నెను. ఆ సమయమున అతడు శ్రీకృష్ణుడు అన్న శిష్టమును భుజించుట ద్వారా మనల్ని రక్షించెను. దేవదేవుడు ఆ విధంగా ఆహారమును గ్రహించుటచే నదిలో స్నానమాడు మునిగణము కడుపార భుజించిన భావన పొందిరి. అంతియేగాక మజ్జిగన్నములను సంతృష్టి చెందినవి. భాష్యము. ముజ్జగములను 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 అంటే మేబీ ముజ్జగములం సంతృష్టి చెందినవి. చాలు భాష్యం. చాలండి. థ్యాంక్ భాష్యంలో యూ. చెప్తాను. పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్ లో ఒక ఫస్ట్ సెంటెన్స్ చదవచ్చు. కాంచనాంగి మాతాజీ చదువుతారా? థర్డ్ పారాగ్రాఫ్ దుర్వాసునికి దాదాపు ఇది కాదు కదా ప్రభుజీ? అది కాదు, లెట్ మీ సి. నేను ఇంగ్లీష్. ధర్మరాజు గృహము ముంగిట అరుదంచగానే. యా. ఓకే, ఇది నేను ఇంగ్లీష్ లో చూస్తున్నాను. లెట్ మీ సి దెన్. ఐ థింక్ దెన్ లాస్ట్ పారాగ్రాఫ్ కూడా చదవచ్చు మరి అయితే. యా మాతాజీ, ఇంకెవరైనా చదువుతారా? లాస్ట్ పారాగ్రాఫ్ వెళ్ళొచ్చు మరి. ఇది Yes, లాస్ట్ పారాగ్రాఫ్. నేను చదువుతాను మాతాజీ ప్రభుజీ. ధర్మరాజు గృహము ముంగిట అరుదంచగనే ఋషికి గొప్ప ఆహ్వానము లభించెను. మధ్యాహ్న కార్యక్రమములను నది చెంత ముగించుకుని రమ్మనియు, ఆ సమయములో భోజనముకు ఏర్పాటు చేయబడిననియు ధర్మరాజు ఆ ఋషిని అర్థించెను. ఆ విధముగా దూర్వాసుడు గొప్ప సంఖ్యలో గల శిష్య సమేతముగా నదీ స్నానమునకు వెడలగా అతిథుల గూర్చి ధర్మరాజు చింతాక్రాంతుడయ్యను. ద్రౌపది తన భోజనమును ముగింపనంత వరకు ఎంతటి సంఖ్యలో గల అతిథులకైనను ఆహారం నొసగుట సాధ్యపడేది. కాని దుర్యోధనుని ప్రణాళిక ప్రకారము దూర్వాసుడు ద్రౌపది తన భోజనమును ముగించిన పిమ్మట అచ్చటకు చేరియుండెను. చదవమంటారా ప్రభుజీ? ఇక్కడ లాస్ట్ లో లాస్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ ఏముంది మరి ఇక్కడ చూడండి. భక్తులకు కష్టములు ఎదురైనప్పుడు భగవానుని వారు తదేకంగా స్మరింతురు. కనుకనే ఇది కాదు ద్రౌపది మరి, లాస్ట్ పారాగ్రాఫ్ ఇంకోటి ఉందా ఇంకా కిందకి వెళ్తే? ఉంది ప్రభుజీ. యా, లాస్ట్ ఉంది. శ్రీకృష్ణ భగవానుడు. లేదు లేదు, వారందరినీ ఆహ్వానించుటకు భీమసేనుడు, అదేనా ప్రభుజీ? ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్.
ఓకే. ఒక్క నిమిషం. శ్రీకృష్ణ భగవానుడు మహాఘనుడైన యోగి అని ఈ సంఘటన ఉన్నది నిరూపించుచున్నదే తెలుపుతున్నది. చున్నది కనుకనే అతడు యోగీశ్వరునిగా ప్రసిద్ధికెక్కినాడు. మరొక ఉపదేశమేమనగా గృహస్థుడైన వాడు శ్రీకృష్ణునకు నైవేద్యమును సమర్పింపవలెను. దాని ఫలితమేమనగా భగవానుడు సంతృప్తి చెందును కనుక 10,000 సంఖ్యలో అతిథులున్నను ప్రతి ఒక్కరును సంతృప్తి చెందగలరు. భక్తియుత సేవా విధానమనగా అదియే. హరే కృష్ణ ప్రభుజీ. సో మచ్ మచ్. సో ఈ ఈ శ్లోకం డిస్కస్ చేద్దాము, తర్వాత నెక్స్ట్ శ్లోకం వెళ్ళొచ్చు. Yeah. సో సో బేసికలీ ఈ 11వ శ్లోకంలో ఈ కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అర్జునుడు ఆ ద్వారక వెళ్ళారన్నమాట. ద్వారక వెళ్ళి తనకి తెలిసింది కృష్ణ భగవానుడు ఈ లోకంలో తన లీలలు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు అని తెలిసింది. తెలిసిపోయి వచ్చారు, బ్యాక్ వచ్చారన్నమాట. బ్యాక్ వచ్చేటప్పుడు తను యాక్చువల్గా ద్వారకలో క్వీన్స్ తీసుకొని వస్తున్నారు అనమాట. క్వీన్స్ తీసుకొని వచ్చేటప్పుడు ఎవరో ఆ, గోపాలకులు ఉంటారు కదా, కౌహర్డ్ బాయ్స్, వాళ్ళు అర్జునుడితో ఫైట్ చేసి అర్జునుడి ఓడిచ్చేస్తారన్నమాట. సో సంహో అర్జునుడు మళ్ళీ బ్యాక్ హస్తినాపురికి వస్తారన్నమాట. సో ఇప్పుడు అర్జునుడు ఆ భగవంతుని గుర్తు చేసుకొని బాధపడుకుంటున్నారు. నంబర్ వన్ ఏమో మిస్ అవుతున్నాడు అన్నమాట. కృష్ణుడిని మిస్ అవుతున్నాడు అర్జునుడు, నంబర్ వన్ సపరేషన్లో. నంబర్ టూ, ఆ, కృష్ణుడు నా మీద ఎంత మర్సీ ఇచ్చారు, ఎన్ని ఫేవర్స్ చేశారు నా మీద అని గుర్తు చేసుకుంటున్నాడు వన్ బై వన్. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ ఆ జూదం మ్యాచ్ అవుతుంది కదా కౌరవాలకి పాండవులకి. అయినప్పుడు వీళ్ళని అరణ్యవాసం చేయమంటారు. అరణ్యవాసం చేసేటప్పుడు ఆ, జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అప్పుడు కృష్ణుడు వాళ్ళని ఎలా రక్షించారు అని చెప్తున్నాను అనమాట. ప్రభుపాద వారు ఈ భాష్యంలో దుర్వాస ముని గురించి చెప్తారు. తర్వాత ఆ సంఘటనని వివరిస్తున్నారు అనమాట ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే ఈ దుర్వాస ముని ఆ, అష్టాంగ యోగి అనమాట, బ్రాహ్మణ అనమాట. మన భక్తుడు కాదు, ఈ అష్టాంగ యోగి బ్రాహ్మణ అనమాట. ఆయన ఆ, శివుడి ఒక పార్షియల్ అంశ అనమాట. శివుడి యొక్క అంశ అనమాట తను దుర్వాస మునుడు. సో శివుడు ఎట్లాగో ఈజీగా ప్లీజ్ అవుతారో అట్లాగే దుర్వాసిముని కూడా చాలా ఈజీగా సంతోషపరచవచ్చు అనమాట ఎవరైనా. అట్లాగే ఈజీగా కూడా ఆ, ఎవరైనా ఆ, త- కోపం తెప్పించచ్చు అనమాట, యాంగర్ తెప్పించవచ్చు దుర్వాసమునికి. సో అది ఒక క్యారెక్టరిస్టిక్ దుర్వాసముని గురించి. తర్వాత దుర్వాసముని ఏ, ఇప్పుడు ఒక సంగతి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఏంటంటే వీళ్ళు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు దుర్యోధను అంట దుర్వాసముని రిసీవ్ చేసుకుంటారన్నమాట హస్తినాపురంలో. దుర్వాసనుడు రిసీవ్ చేసుకొని మంచిగా దుర్వాసముని మంచిగా ట్రీట్ చేస్తారు, అన్ని మంచి సౌకర్యాలతో చూసుకుంటారు. చూసుకున్నందువల్ల దుర్వాసముని చాలా ఆనందపడతాడు. నీకు ఏం వరం కావాలి అని అడిగారన్నమాట. అడిగితే అప్పుడు దుర్యోధనుడు ఏమంటారంటే, నువ్వు నువ్వు నీ 10,000 శిష్యులతోటి అరణ్యంకి వెళ్ళు, అరణ్యకి వెళ్ళి పాండవులు ఎక్కడున్నారో వాళ్ళని విజిట్ చేయి అని చెప్తారనమాట. ఎప్పుడు విజిట్ చేయాలి? ఎప్పుడైతే పాండవులంతా భోజనం చేసిన తర్వాత, ద్రౌపది భోజనం చేసిన తర్వాత విజిట్ చేయమని చెప్తారనమాట. అది ఎందుకు చెప్తున్నారు అట్లా? ఎందుకంటే దుర్యోధనుడు లాజిక్, తన ఆలోచన ఏంటంటే ఆ, దుర్ దుర్వాసముని వాళ్ళ పాండవుల దగ్గరికి వెళ్ళారనుకో, వాళ్ళ దగ్గర అన్ని సౌకర్యాలు లేవు కదా ఇప్పుడు. దుర్వాసమునికి భోజనం పెట్టడానికి, 10,000 శిష్యులకి భోజనాలు పెట్టడానికి. సో దుర్వాసముని కోపం వచ్చింది అనుకో, అప్పుడు దుర్వాసముని శపిచ్చేస్తారు పాండవుల్ని. సో అట్లా ఆ ఉద్దేశంతో దుర్యోధనుడు పంపించారన్నమాట. మరి ఆ, ద్రౌపది తినేసిన తర్వాత ఎందుకు పంపించారు? దానికి విశేషం చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే పాండవుల దగ్గర ఆ, వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు వేరే వేరే బ్రాహ్మణులు వచ్చి విజిట్ చేసేవాళ్ళంట. విజిట్ చేస్తే బ్రాహ్మణుని మంచిగా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి సర్వ్ చేయాలి, సేవ చేయాలి. కానీ వాళ్ళ దగ్గర రాజ్యంలో ఉన్నట్టు లేవు కదా ఎప్పుడు, అరణ్యంలో ఏం లేవు కదా వాళ్ళకి. అందుకని యుధిష్ఠిర మహారాజు బేసికలీ సూర్యదేవుడి దగ్గర ఒక మ్యాజిక్ పాట్ లభిస్తున్నాడు. సూర్య భగవాన్ని ప్రే చేస్తే ఒక మ్యాజిక్ పాట్ వస్తుందంట వాళ్ళకి. ఆ మ్యాజిక్ పాట్
విశేషం ఏంటంటే అందులో ఏ ఇంగ్రీడియంట్స్ చేసి వంట చేస్తే ద్రౌపది అవి పంచే కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట. అట్లా ఎంతో మంది బ్రాహ్మణులకి వాళ్ళు సేవ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఒక కాషన్ ఏంటంటే ద్రౌపది తినేస్తే ఇంకా మళ్ళీ రాదనమాట. ఆ రోజు రాదనమాట అందులోంచి. నెక్స్ట్ డే వస్తుంది మళ్ళీ. అది తెలుసు దుర్యోధనుడికి. అందుకనే తను తినేసిన తర్వాత వెళ్ళమని చెప్పారనమాట దుర్వాసమునికి. సో ఇప్పుడు దుర్వాసముని వెళ్తారనమాట. దుర్వాసముని 10,000 శిష్యులతో వెళ్తారంట దుర్వాసముని. వెళ్తే యుధిష్ఠిరుడు అందరు రిసీవ్ చేసుకుంటారు మంచిగా. ఆసనం కూర్చోమని చెప్పి ప్లేస్ ఇస్తారు కూర్చోడానికి. మంచి మాటలు మాట్లాడతారు. తర్వాత వాటర్ ఇస్తారు. తర్వాత మ్, మీరు భోజనం చేయండి అని అడుగుతారన్నమాట. భోజనం చేస్తారా అని అడుగుతారన్నమాట. కానీ వీళ్ళు యాక్చువల్గా భోజనం రెడీ లేదు వాళ్ళ దగ్గర. కానీ అడిగితే దురసముని ష్యూర్ అంటారు. దురసముని అంటారు, నేను భోజనం ముందు ఆ, నదిలోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్తానమాట. సో తన దురసముని శిష్యులతోటి 10,000 శిష్యులతోటి నదిలోకి వెళ్తారనమాట స్నానం చేయడానికి. స్నానం చేసి బ్రాహ్మణులు చేస్తారు కదా 3 పూట్ల గాయత్రి అవి చేసుకుంటారు. సో అవన్నీ చేసుకోవడానికి వెళ్తారు. ఈ లోపల ద్రౌపది వీళ్ళందరికీ యాంగ్జైటీ ఉంది. అయ్యో ఎలా ఏం చేయాలి అని. కానీ డివోటీసు ఏమైనా కష్టాలు వస్తే ఏమైనా యాంగ్జైటీ వస్తే ఏం చేస్తారు డివోటీసు? భగవంతుని Yeah. తలుచుకుంటారు. సో అట్లాగే కృష్ణ భగవాన్ని తలుచుకుందనమాట ద్రౌపది. కృష్ణ నాకు వే చూపించు ఏం చేయాలి అని. అప్పుడు కృష్ణుడు ఇమ్మీడియట్గా అయిపోయారు. కృష్ణుడు సారథిని తీసుకొని వచ్చి రథం తయారు చేసి రథం మీద రావడం కాదు, ఇమ్మీడియట్గా వచ్చేసారన్నమాట. సో కృష్ణ భగవానుడు వస్తే అప్పుడు ద్రౌపది చాలా హ్యాపీ ఫీల్ అయింది. ద్రౌపది పాండవాసు రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఒక ఒక డివోటీ ఇట్లా చెప్తారన్నమాట, కొంచెం ఇంట్రెస్టింగ్ చెప్తారన్నమాట. ఏంటంటే కృష్ణుడు వచ్చి, ఓ నాకు ఆకలిస్తుంది నువ్వు నాకు ఏమైనా పెట్టు అని అడుగుతారంట. సో యాక్చువల్లీ ఆల్రెడీ నీ దుర్వాసమునికి పెట్టలేకుండా కష్టపడుతున్నాను, అందుకోసం నిన్ను పిలిచాను, నువ్వు కూడా నన్ను పెట్టమంటున్నావు అని తను బాధపడుతుందంట ద్రౌపది అప్పుడు. సో అప్పుడు కృష్ణుడు అంటే కృష్ణుడు ఫన్ గా చేస్తున్నాడు అనమాట వాళ్ళతోటి. కృష్ణుడికి పాండవులతోటి మంచి రిలేషన్షిప్ ఉందన్నమాట. సో అట్లా కృష్ణుడు వాళ్ళని టీచ్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఫైనల్గా ఆ, కృష్ణుడు అంటారంట, ఓకే మీ ఇంట్లో ఏం లేదు కదా, పర్లేదు, నువ్వు ఆ మ్యాజిక్ పార్ట్ నా దగ్గర తీసుకురా మళ్ళీ ఒకసారి అంటారనమాట. ద్రౌపది చెప్తుంది, నేను ఆల్రెడీ తినేసాను అందులో ఏం లేదు, చెప్పండి నేను చెప్తున్నా కదా అంటారు. ఆయన కూడా తీసుకురా అంటారు. అప్పుడు తీసుకొస్తుంది స్టిల్. అప్పుడు కృష్ణుడు చూస్తే అందులో ఏదో ఒక కూర ఉంటుందంట. కొంచెం కూర ముక్క ఉంటుందంట, వెజిటబుల్ ముక్క. అది కృష్ణుడు తీసుకొని తింటానంట. అది తినగానే ఆ, కృష్ణుడు కృష్ణుడు తన డివోషన్ తోటి సాటిస్ఫై అవుతారు మరి కృష్ణుడు. కృష్ణుడు సాటిస్ఫై అయితే, సంతృప్తి పడిస్తే అక్కడ నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు కదా దుర్వాసముని 10,000 శిష్యులు, వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోయారంట. సో వాళ్ళకి యాక్చువల్గా ఫుల్గా తిన్నట్టు తెలుస్తుంది అనమాట. ఫుల్గా, యా ఫుల్గా తిన్నట్టు తృప్తిగా ఉందన్నమాట వాళ్ళు. అప్పుడు ఆ, యుధిష్ఠిర మహారాజు భీమని పంపిస్తారనమాట. భీమని పంపించి వాళ్ళని పిలువు, భోజనానికి పిలువు అని అంటున్నాడు. భీముడు వెళ్తాడు, ఆ, గద పట్టుకొని వెళ్తాడు. అది వెళ్ళి వాళ్ళని పిలవడానికి వెళ్తాడు అనమాట, దుర్వాసముని వాళ్ళ శిష్యుల్ని. అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది దుర్వాసమునికి శిష్యులకి. ఎందుకంటే ఆ, ఇప్పుడు యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి వెళ్ళామనుకో, యుధిష్ఠిర మహారాజ్ మనకి భోజనం పెట్టారనుకో, మనకేమో ఆకలి అయ్యట్లేదు ఇప్పుడు. ఇప్పుడు తినలేకపోదాం అనుకో, మనం యుధిష్ఠిర మహారాజ్ని డిస్ప్లీజ్ చేస్తాము. ఓ మై గాడ్ ఏం చేయాలి, మనం పారిపోదాం ఇక్కడి నుంచి అని పారిపోతారు అన్నమాట వాళ్ళు ఇట్లా. సో ఇక్కడ మనకి ప్రభుపాద వారి భాష్యంలో లాస్ట్ పారాగ్రాఫ్ చదివారు కదా. ఉమ్, దాంట్లో చెప్తున్నారన్నమాట ఏంటంటే 2 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటేమో కృష్ణుడు యోగేశ్వరుడు, అంటే యోగుల్లో గొప్ప, అందరికంటే గొప్ప యోగి అనమాట. అంటే దుర్వాసముని యోగి కదా, కానీ అందరికంటే టాప్ మోస్ట్ యోగి కృష్ణుడే. అందరికంటే కంట్రోల్ ఆఫ్ ఆల్ యోగిస్ కృష్ణుడు అనమాట. సో అట్లా కృష్ణుడు వాళ్ళని రక్షించాడు పాండవుల్ని. పాండవులు కృష్ణుడి మీద డిపెండ్ అయితే కృష్ణుడు రక్షించాడు ఒకటి. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, చాలా మంది మనం గృహస్థులం కదా, గృహస్థులందరూ భగవంతుడికి మనము కుక్ చేసినప్పుడు భగవంతుడి కోసం కుక్ చేస్తున్నాం అనేసి భగవంతుడికి కుక్ చేసిన తర్వాత స్వచ్ఛంగా కుక్ చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తూ ఉన్నాడు.
ఆఫర్ చేసి అప్పుడు మనం ఆ రెమినెంట్స్ మళ్ళీ మనం తీసుకుంటాం అనమాట ప్రసాదం లాగా. సో అది చెప్తున్నారు, అట్లా చేసినందువల్ల భగవంతుడు ప్లీజ్ అవుతాడు, అందరూ ప్లీజ్ అవుతారు అని చెప్తున్నారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆ, మా మెంటర్ చెప్పేది అనమాట, ఫస్ట్లో మనం భక్తి స్టార్ట్ చేసే ముందు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ మనం ఏం చెప్తాము, భక్తిలో చేయాల్సింది రోజు చాంటింగ్ చేయమంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రామరాజు గారు. ఈ జపం రోజు అట్లీస్ట్ ఒక రౌండ్ అన్న చాంట్ చేయండి అని స్టార్ట్ చేస్తాం. తర్వాత స్లోగా ఇంక్రీజ్ చేస్తాం రౌండ్స్. అది వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనకి చాంటింగ్. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే మనకి భక్తులు గ్రో అవటానికి మనం ఆ, మనం ఆఫీస్ వర్క్ చేస్తున్నాం, రోజు డబ్బులు సంపాదిస్తున్నాము. సో మనకి ఇంట్లోకి సరుకులు కొనుక్కొచ్చినప్పుడు, కూరగాయలు కొనుక్కొచ్చినప్పుడు, పండ్లు కొనుక్కొచ్చినప్పుడు, ఇది బెస్ట్ పండ్లు కొనుక్కొచ్చాం, బెస్ట్ ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అది మనం కృష్ణుడికి వంట చేసి ఆఫర్ చేద్దాం అనేసి ఆ ఉద్దేశంలో కొనుక్కున్నాం అనుకో, ఆ వెళ్ళే ట్రిప్పు, ఆ సెలెక్ట్ చేసుకున్న టైము అంతా భక్తిలోకి మారిపోతుంది అనమాట. తర్వాత తీసుకొచ్చి భగవంతుడి కోసం స్వచ్ఛంగా మనం టేస్ట్ చేయకుండా భగవంతుడి కోసం కుక్ చేస్తాం. కుక్ చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తాం. ఇట్లా చేసినందువల్ల మనం చేసే జాబు, మనం డబ్బులు సంపాదించేది అదంతా ప్యూరిఫై అవుతుంది అనమాట. అదంతా కూడా ప్యూరిఫై అవుతుంది కాబట్టి అది భక్తిలోకి అనుకూలంగా ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు. సో అట్లా చేసినందువల్ల మనం ప్రసాదం తీసుకుంటున్నాం కదా, ఆ ప్రసాదం భగవంతుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఉన్న రెమినెంట్స్ కాబట్టి అప్పుడు మనం కూడా ప్యూరిఫై అవుతాం, మన కాన్షియస్నెస్ ప్యూరిఫై అవుతుంది అనమాట. అందుకని భక్తి మార్గంలో మన జాబ్ చేసే సిచ్యుయేషన్ ప్యూరిఫై చేయడానికి, మనం వచ్చే డబ్బులు ప్యూరిఫై అవ్వడానికి, తర్వాత మన కాన్షియస్నెస్ ప్యూరిఫై అవడానికి భగవంతుడికి ఆఫర్ చేయడం నేర్చుకుంటాం అనమాట. మనం మనం ఇనిషియల్గా మనకి దానికి మంత్రాలు కూడా ఉంటాయి, నేర్చుకోవచ్చు. మనం మంత్రాలు తెలియకపోయినా హరే కృష్ణ మహామంత్రం చెప్పొచ్చు, చెప్పి భోగ ఆఫర్ చేసి భగవంతుడికి మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట మన భక్తిలో గ్రో అవ్వాలంటే. సో న్యాచురల్లీ స్లోగా ఫస్ట్లో ఏంటి, మనం ఇంట్లో కుక్ చేసినా బయట నుంచి కొనుక్కొచ్చుకున్నా కూడా ఆఫర్ చేయడం నేర్చుకుంటాం ఫస్ట్. తర్వాత స్లోగా మనం ఇంట్లోనే వండింది, భగవంతుడి కోసం వండిందే అవే తింటాం అన్నమాట, ఆఫర్ చేసి భగవంతుడికి తింటాం అనమాట. అట్లా స్లోగా నేర్చుకుంటే మనం భక్తిలో ముందుకు ముందుకు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట ఇక్కడ, భగవంతుడిని సంతృప్తి పరచాలి మనం ఎప్పుడైనా కూడా. భగవంతుడు సంతృప్తి పరిస్తే అందరూ సంతృప్తిగా ఉంటారు. అది ఒక ప్రిన్సిపల్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం 12వ శ్లోకం వెళ్దాము. 12వ శ్లోకము. ఇది కూడా పెద్ద భాష్యం, సో నేను శ్లోకం చదువుతాను, తర్వాత ఎవరైనా అనువాదం చదవచ్చు. యత్తేజసాత భగవాన్ యుధిశూలపానిర్ విస్మాపిత సగిరిజో అస్త్రమదాన్ నిజం మే అన్యేపి చాహం అమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనాంధ్రం మహద్ ఆసనార్థం. ఎవరైనా అనువాదం చదవచ్చు. ఎవరైనా చదువుతారా మాతాజీ? నేను చదువుతాను హరే కృష్ణ. మాతాజీ. చదవండి. శ్రీకృష్ణుని ప్రభావం చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను హేమంతుని తనయ నేను హిమవంతుని తనయ. యా హిమవంతుని తనయ నేను విస్మితుని చేయగలిగి తిని. మిగుల ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నాకొసగెను. ఇతర దేవతలను తమ తమ అస్త్రములను నాకొసగిరి. అంతియేగాక ప్రస్తుత దేహముతోనే నేను స్వర్గలోకమునకు చేరగలిగి ఇంద్రుని అర్ధ సింహాసనమునకు అర్హుడను కాగలిగి తిని. యా ఓకే మాతాజీ. భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ గురించి చదవచ్చు. ఇంకెవరైనా చదువుతారా అండి భక్తుల్లో? ఇందాక ఎవరు అడిగారు, వాళ్ళు చదవండి అన్మ్యూట్ చేసుకుని. హరే కృష్ణ. చదవండి మాతాజీ. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని కరుణచే పరమశివునితో సహా దేవతలందరూ అర్జునుని ఎడ ప్రసన్నులేరి. భావమేమనగా
శివుని కరుణను గాని లేక ఇతర ఏ దేవత కరుణను గాని పొందిన వారు శ్రీకృష్ణ భగవానుని కరుణను పొందలేకపోవచ్చును. ఉదాహరణమునకు రావణాసురుడు గొప్ప శివభక్తుడే అయినను శ్రీ రామచంద్రుని క్రోధము నుండి రక్షణము పొందలేకపోయాను. పురాణములలో అటువంటి ఉదంతములు పెక్కుగలవు. కానీ అర్జునుడితో యుద్ధము కావించియు శివుడు ముదమందినట్లు ఈ సంఘటనలో మనము గాంచుతున్నాము. శ్రీకృష్ణ భగవానుని భక్తులైన వారు ఇతర దేవతలకు ఏ రీతిగా గౌరవం నొసగవలనో ఎరిగి ఉన్నను ఇతర దేవతా భక్తులు మాత్రము ఆ దేవదేవుడు దేవతల కన్నను ఏ విధముగాను ఘనుడు కాడని మూర్ఖముగా భావించుతుందరు. అటువంటి మూర్ఖ భావన వలన మనుజుడు అపరాధి అయి చివరకు రావణుడి వంటి వారు పొందిన హరే కృష్ణ రావణుడు వంటి వారు పొందిన అంతిమ ఫలమునే పొందగలడు. శ్రీకృష్ణ భగవానునికి ప్రియమను కూర్చుట ద్వారా మనుజుడు సత్యానుగ్రహ పాత్రుడు కావచ్చుననియు కానీ ఇతర దేవతారాధకులు లేదా ఉపాసకులు స్వయము దేవతల వలనే నాశవంతములైన పాక్షిక లాభములను మాత్రమే పొందగలనియు తెలియజేసడి బోధనలచే స్థిరనిర్ణయములకు వచ్చిన వారికి అర్జునుడు వర్ణించిన శ్రీకృష్ణుతో స్నేహపూర్వక వ్యవహారములకు సంబంధించిన ఉదంతములు ఉపదేశాత్మకులై ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా చాలా ప్రభుజీ, ఇంకా ఏమైనా ఉందా ప్రభుజీ? చాలు మాతాజీ. యా, ఓకే థ్యాంక్ యూ మాతాజీ. యా, దీని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే సో ఈ 12వ శ్లోకం కూడా అర్జునుడు రికగ్నైజ్ చేస్తున్నాడు అనమాట. ఏంటి, భగవంతుడు నాతో ఉన్నప్పుడు, భగవంతుడు దయ నా మీద ఉన్నప్పుడు, అప్పుడే నేను గొప్ప గొప్ప పనులు చేశాను. ఎలాంటి గొప్ప పనులు చేశాను? శివుడిని శివుడితో ఫైట్ చేశారు. శివుడితో ఫైట్ చేసి శివుడిని కూడా ప్లీజ్ చేశారు. అప్పుడు అప్పుడు శివుడు తనకి పాశుపత ఆశ్రమం ఇచ్చారు. సో అట్లా 2 ఆస్పెక్ట్స్ నేర్చుకోవచ్చు ఇక్కడ. ఒకటి ఏంటంటే, భగవంతుడి దయ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, ఒకటి ప్రిన్సిపల్. ఇంకోటి ఏంటంటే, కృష్ణ భగవానుని ప్లీజ్ చేస్తే, సంతృప్తి పడిస్తే, ఇంకా అందరు దేవతలందరూ ప్లీజ్ అయిపోతారన్నమాట. ఆ 2 ప్రిన్సిపల్స్ అన్నమాట. దీన్ని కొంచెం వివరంగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఏంటి, భగవంతుడు ఆ, భగవంతుడి దయ మనకుంటే ఏమైనా చేయొచ్చు. ఇది పెద్ద టాపిక్. మనం కొన్ని ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాం ఇవాళ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్లో. ఏంటంటే, మన లైఫ్లో భగవంతులు చెప్తున్నారు కాదు, మన లైఫ్లో భగవంతుడు దయ ఎలా వస్తుంది అని అబ్జర్వ్ చేయాలన్నమాట మనం. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట మనకి. అప్పుడు మనకి భగవంతుడి మీద కృతజ్ఞత వస్తుంది, భగవంతుడి మీద ఆ, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, భగవంతుడు చెప్పింది చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది, భగవంతుని ప్లీజ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అట్లాగే భగవంతుడు మనకు ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు అని కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మనం లైఫ్లో ఏదైనా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. భగవంతుడు అన్లిమిటెడ్ సుప్రీం లార్డ్ కదా. భగవంతుడు చేయలేనిది, తప్పు లేదు, ఏది లేదు. మనం ఏది చేయలేకపోయినా కూడా భగవంతుడి దయ ఉంటే చేయగలుగుతాం అనమాట. అది తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఎట్లా కల్టివేట్ చేసుకోవచ్చు అంటే, ఒకటేమో గురువు, సాధు, శాస్త్రం నుంచి ఇట్లా నేర్చుకోవచ్చు అనమాట. ఏంటంటే భగవంతుడి దయ వల్ల ఏమైనా అవుతుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెక్షన్లో కృష్ణుడు అర్జునుడు పక్కన ఉన్నందువల్ల ఎన్నో గొప్ప పనులు చేశాడు అర్జునుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్వర్గలోకంలో కూడా వెళ్ళాడు. ఎట్లా, నార్మల్గా మనం చనిపోయిన తర్వాత వేరే బాడీలో వెళ్ళాలి, కానీ సేమ్ బాడీలో కూడా వెళ్ళాడు, స్వర్గలోకంకి వెళ్ళి వచ్చారనమాట కృష్ణుడి దయ వల్ల. అట్లాగే లార్డ్ శివాన్ని ప్లీజ్ చేశాడు. ఆ, అట్లా ఆ, అర్జునుడు ఏమైనా చేయగలిగాడంటే కృష్ణుడి దయ వల్ల. సిమిలర్లీ మనకు కూడా మన లైఫ్లో మనం పీల్చే గాలి, మనం తాగే వాటరు, తినే ఆహార పదార్థాలు, అన్ని అన్ని భగవంతుడు సమకూరుస్తున్నాడు మనకి. అది మనం రికగ్నైజ్ చేయాలన్నమాట. అట్లా అది భగవంతుడికి కృతజ్ఞత భావంతో ఉండొచ్చు అన్నమాట. అట్లాగే మనకిచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, మనకిచ్చిన ఫ్రెండ్స్, మనకిచ్చిన టీచర్స్, మనకిచ్చిన పేరెంట్స్, వాళ్ళందరూ భగవంతుడు ఇచ్చిన దయ అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అప్పుడు భగవంతుడి మీద కృతజ్ఞత వస్తుంది, వన్ ఆస్పెక్ట్. తర్వాత మన లైఫ్లో ఏదో ఒక యాక్సిడెంట్ నుంచి మనం తప్పుపడతాం చాలాసార్లు. అప్పుడు కూడా భగవంతుడి దయాన్ని అర్థం చేసుకోవాలి అది. అట్లాగే లైఫ్లో ఏదైనా స్పెషల్గా మనకి నచ్చింది ఏమైనా అయినా కూడా అప్పుడు భగవంతుడి దయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటే మనకి
భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. భగవంతుడు నా శ్రేయోభిలాషి, భగవంతుడు నాకు మంచి చేస్తాడు ఎప్పుడు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి. అట్లాగే ఇంకా భక్తి పెరిగే కొద్దీ మనకి ఏమైనా మనకి ఇష్టం కానీ అయినా కూడా, డిఫికల్ట్ సిచ్యుయేషన్లో వచ్చినా కూడా, అప్పుడు కూడా అది భగవంతుడి దయ ఎలా అని అర్థం చేసుకోవచ్చు అనమాట అది. సో జనరల్గా భక్తులు ఏంటంటే ఫస్ట్లో మనము భక్తి గురించి తెలవనప్పుడు ఏంటి, నేను నేను నా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, డబ్బులు మంచిగా రావాలి, నేను ఎంజాయ్ చేయాలి, అది నా గోల్ ఆఫ్ లైఫ్. తర్వాత భక్తిలో స్టార్ట్ అయిన తర్వాత ఏంటి, నేను నేను మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచిగా హ్యాపీ ఉండాలి, కానీ కొంచెం భక్తి కూడా చేస్తాను అని కొంచెం నెక్స్ట్ లెవెల్ గ్రో అవుతాం మనం భక్తిలో. తర్వాత ఏమవుతామంటే నేను ఆ, నేను భక్తిలో చాలా గ్రో అవ్వాలి, ఆ, కానీ హ్యాపీ కూడా ఉండాలి, మెటీరియల్ కూడా హ్యాపీగా ఉండాలి, కానీ ఇది ఇంపార్టెంట్ కాదు, మోర్ ఇంపార్టెంట్ భక్తి అని వస్తుంది అనమాట. ఇంకా పైకి వెళ్తే నాకు భగవంతుడు ఒక రిలేషన్షిప్పే మోర్ ఇంపార్టెంట్. భగవంతుడు నాకు ఓన్లీ భగవంతుడి రిలేషన్షిప్పే ఇంపార్టెంట్. సో ఇవి ఎట్లా జరిగినా పర్లేదు, భగవంతుని ప్లీజ్ చేయాలి. అట్లా గ్రో అవుతున్నాం అన్నమాట, మన గ్రాడ్యువల్ గ్రో అవుతున్నాం మన లైఫ్లో. సో మనం స్లోగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్ గోల్ ఏంటి, లైఫ్ గోల్ ఏంటంటే భగవంతుడి భక్తిలో ఉండి కృష్ణ ప్రేమ తోటి భగవంతుడి భక్తిలో సేవ చేసుకోవడం, అది మన లైఫ్ గోల్. సో ఏదైనా మన లైఫ్లో ఏదైనా అయితే ఇది భగవంతుడి భక్తిలోకి ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుందా, అది వెనక్కి వెళ్ళడానికి చేస్తుందా అని చూడాలన్నమాట. అట్లా చూడగలిగితే మనం భక్తిలో గ్రో అవుతాము, లైఫ్లో అన్ని సర్కమ్స్టాన్సెస్లో హ్యాపీగా ఉండొచ్చు అనమాట మనం. అట్లా కాకుండా లైఫ్ గోల్ ఏంటంటే నేను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీ ఉండాలి, నేను హ్యాపీ ఉండాలని గోల్ ఉందనుకో, అప్పుడు మనకి మెటీరియల్ వరల్డ్లో అది సాటిస్ఫై అయ్యే గోల్ కాదు. కొన్నిసార్లు హ్యాపీనెస్ వస్తుంది, కొన్నిసార్లు సఫరింగ్ వస్తుంది. సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము, ఎప్పుడో ఒకసారి సఫరింగ్ ఉంటుంది. కానీ మన గోలు భగవంతుడితో రిలేషన్షిప్లో ఉండాలనుకున్నాం అనుకోను, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మన భగవంతుడు నామస్మరణ చేయొచ్చు, లేకపోతే ఆ, మనసులో గుర్తు చేసుకోవచ్చు భగవంతుని అట్లీస్ట్. సో అది ఎవ్వరూ ఆపలేరు. సో అది సక్సెస్ ఫార్ములా అనమాట, ఎప్పుడు సక్సీడ్ అవ్వచ్చు. సో అందుకని మనం ఈ ఈ సంఘటన భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందా లేదా అని చూడాలన్నమాట. అప్పుడు అది మనకి భగవంతుడి యొక్క దయ అన్నమాట. అట్లా చూసుకోవాలన్నమాట. భగవంతుడు నాకు ఇంద్రియ తృప్తి ఇస్తే హ్యాపీనెస్ అని అక్కడి నుంచి ఈ ఈ స్టేజ్కి రావాలంట, భగవంతుడు భక్తిలోకి ముందుకెళ్ళడానికి వెళ్ళిపోతున్నాడు. అంటే నాకు భగవద్గీత వినడానికి అవకాశం వచ్చింది అంటే అప్పుడు భగవంతుడు దయచేశాడు అని అర్థం చేసుకోవడం. నాకు ఒక మంచి డివోడీ కలిశారు, ఆయన ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు నాకు, తను ఆ మాతాజీ నాకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు భక్తిలో. సో అది భగవంతుడి ఒక దయ అని అర్థం చేసుకోవాలన్నమాట. అట్లాగే నాకు టెంపుల్ అర్ధగంట డ్రైవ్ చేస్తే టెంపుల్కి వెళ్ళొచ్చు, సో అది భగవంతుడి దయ. కొంతమంది 6 గంటల దూరం డ్రైవ్ చేసినా కూడా వెళ్ళలేరు టెంపుల్కి, నాకు దగ్గరలో ఉంది టెంపుల్, సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ వెళ్తాను, అది భగవంతుడి దయ అని అర్థం చేసుకోవడం అనమాట. అట్లాగే చాలా మందికి టెంపుల్లో సేవ్ చేయడానికి అవకాశం దొరకదు, నాకు టెంపుల్లో కొంచెం సేవ్ చేయడానికి అవకాశం దొరికింది, సో అది భగవంతుడి దయ. అట్లా అర్థం చేసుకోవాలన్నమాట, వన్ బై వన్. అట్లా అర్థం చేసుకుంటే మన భగవంతుడి మీద కృతజ్ఞత పెరుగుతుంది. కృతజ్ఞత పెరిగి మనం కృతజ్ఞత ఎక్కడైతే ఉందో అక్కడ ప్రేమ రావచ్చు అనమాట. గ్రాటిట్యూడ్ ఇస్ సీడ్ ఆఫ్ లవ్ అంటారు అనమాట. కృతజ్ఞత నుంచి ప్రేమ వస్తుంది అనమాట. సో మనం కృతజ్ఞత పెంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట భగవంతుడికి. సో కృతజ్ఞత ఉంటే యాక్చువల్గా అది హ్యూమిలిటీ కూడా తెస్తుంది, వినమ్రత అంటారు. వినమ్రత కూడా తెస్తుంది అనమాట. ఎందుకంటే కృతజ్ఞత లేదనుకో, ఎవరెంత ఇచ్చినా కూడా అంతే, అదెందుకు లేదు, ఇంత కొంచెం ఇచ్చారో అనిపిస్తుంది అనమాట. కృతజ్ఞత ఉంటే కొంచెం ఇచ్చినా కూడా, ఓ వీళ్ళు నాకు ఇవ్వనవసరం లేదు కదా, ఆయన కూడా ఇచ్చారు, ఏ, చాలా థ్యాంక్ యూ అని మనసులో ఫీల్ అవుతాం అనమాట. మనం చెప్పకపోయినా, చెప్పాలి కూడా మంచిది, కానీ మనసులో అట్లీస్ట్ ఉంటుంది కృతజ్ఞత. సో అట్లా కృతజ్ఞతతోటి మన భక్తి చాలా గ్రో అవ్వచ్చు అనమాట. తర్వాత మనం చాలాసార్లు భక్తిలో "ఓ, ఇది చేయలేను, అది చేయలేను" అనుకుంటాం. నేను మార్నింగ్ లేవుద్దామని ఇన్నేళ్ళ నుంచి అనుకుంటున్నాను, కానీ లేవలేకపోతున్నాను, మార్నింగ్ చాంట్ చేద్దాం అనుకుంటున్నాను, చాంట్ చేయలేకపోతున్నాను. సో అవి ఎక్స్క్యూజ్ అనమాట, మనకి మన మైండ్ ఇచ్చే ఎక్స్క్యూజెస్. నేను లేవలేను, నా హెల్త్ సపోర్ట్ చేయదు, నాకు ఇది సపోర్ట్ చేయదు, అది సపోర్ట్ చేయదు అని ఎక్స్క్యూజ్ ఇస్తాను.
ఆ ఎక్స్క్యూజ్ నుంచి బయటికి వెళ్ళాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ వేస్ ఏంటంటే భగవంతుడికి ప్రే చేయడం నంబర్ వన్. నంబర్ టూ, నేను భగవంతుడి ఒక అంశని, పార్ట్ అండ్ పార్సల్ని. భగవంతుడి సేవకి భగవంతుడు చాలా గొప్పవాడు. భగవంతుడు తలుచుకుంటే నాకు ఇట్లా ఇట్లా ఇవ్వచ్చు, వరం ఇవ్వచ్చు, ఇట్లా బ్లెస్ చేస్తే నేను రేపు మార్నింగ్ నుంచి లేవచ్చు టైంకి అని ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలన్నమాట. అప్పుడు పెంచుకుంటే, అప్పుడు పెంచుకొని నేను నా 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 శాయశక్తుల, టు మై ఎక్స్టెంట్, టు మై కెపాసిటీ నేను ప్రయత్నిస్తాను. భగవంతుడు నాకు హెల్ప్ చేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ తోటి ట్రై చేస్తున్నాం అనుకో మనం, మనకి అన్ని సక్సెస్ వస్తాయన్నమాట. వెదర్ ఎనీ గోల్స్ మనం పెట్టుకున్న మెటీరియల్ గోల్స్, స్పిరిచువల్ గోల్స్ పెట్టుకున్నాం అనుకో, అది భక్తికి అనుకూలంగా ఉందంటే అది సక్సెస్ఫుల్ అవ్వచ్చు అనమాట. ఇది లీడర్షిప్ కోచెస్ కూడా ఎగ్జాంపుల్ చెప్తారు అనమాట. ఇది ఏంటంటే మనకి భక్తిలో ఎస్పెషల్లీ దట్ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు తీస్తానని. ఎన్ని సాకులైనా ఉండండి, నాకు అది చేయాలంటే నాకు భయం వేస్తుంది అంటే భగవంతుడు అభయం ఇవ్వచ్చు నాకు. అది చేయాలంటే నాకు శక్తి లేదు, భగవంతుడు కావాలంటే నాకు శక్తి ఇవ్వచ్చు. భగవంతుడు కావాలంటే నాకు ఎక్స్పర్ట్ హెల్ప్ ఇస్తారు, సో దాన్ని నేను నేర్చుకొని చేయొచ్చు అది. భగవంతుడు టైం లేదు నాకు, భగవంతుడు కావాలంటే టైం క్రియేట్ చేస్తారు. భగవంతుడు కంట్రోల్లో ఉంది. ఆ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం అనుకో మనం, మనం ఎన్ని గోల్స్ అయినా అచీవ్ చేయొచ్చు మనం, వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ లైక్ దట్. కానీ 10 గోల్స్ ఒకసారి ప్రయత్నించకూడదు. ఒక గోల్ స్టార్ట్ చేయాలి. ఒక గోల్ ప్రయత్నించి ఆమ్, ఒక కన్సిస్టెన్సీగా ఒక కొంచెం సేల్ చేసిన తర్వాత సెకండ్ గోల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట అట్లా. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ పెంచుకొని భగవంతుడి మీద డిపెండ్ అవ్వడం నేర్చుకుంటే భగవంతుడు మనకు కావాల్సిన హెల్ప్ అంతా ఇస్తారన్నమాట. అది ఒక ప్రిన్సిపల్ ఇక్కడ నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకో ప్రిన్సిపల్ ప్రభుపాద వారు భాషల్లో చదివారు కదా, కాంచనాంగి మాతాజీ చదివారు కదా. సో ఇంకో ప్రిన్సిపల్ భాషలో ప్రభుపాద వారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, మనం కృష్ణ భగవాన్ పూజ చేసామనుకో వేరే వాళ్ళని పూజ చేసిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ భగవాన్ ప్లీజ్ చేస్తే అందరూ ప్లీజ్ అయిపోతారు. మన కామన్గా ఎగ్జాంపుల్ వింటాం కదా, ఏదో చెట్టు కింద రూట్స్లో వాటర్ పోస్తే అన్ని లీవ్స్కి అన్నిటికీ వస్తుంది వాటర్, నరిష్మెంట్ వస్తుంది. అట్లాగే పొట్టలో ఆహారం పంపించామనుకో చేతులు హ్యాపీ ఉంటాయి, కాళ్ళు హ్యాపీ ఉంటాయి, అన్ని స్ట్రెంగ్త్ వచ్చేస్తాయి. అట్లాగే కృష్ణ భగవాన్ని మంచిగా సేవ చేసుకుంటే మనం అందరినీ సాటిస్ఫై చేసినట్టే. కానీ ఆపోజిట్ ఇస్ నాట్ ట్రూ అని చెప్తున్నారు ప్రభుపాద వారి భాషలో మనం చదివిన దాంట్లో. ఏంటంటే నేను సరస్వతి దేవిని ఒక్కదే పూజ చేస్తాను, శివుడిని ఒక్కనే పూజ చేస్తాను, గణేషుని ఒక్కనే పూజ చేస్తాను అంటే అది కృష్ణుడి పూజకి ఈక్వల్ కాదనమాట. అప్పుడు ఓన్లీ గణేషుడు ప్లీజ్ అవుతారు, ఓన్లీ సరస్వతి దేవి ప్లీజ్ అవుతుంది, ఓన్లీ శివుడు ప్లీజ్ అవుతారు అనమాట. కానీ కృష్ణుడు ప్లీజ్ చేస్తే ముక్కోటి దేవతలు అందరూ ప్లీజ్ అవుతారు అనమాట. అది తెలుసుకుంటే మనం ఎఫర్ట్ రైట్ ప్లేస్లో పెట్టచ్చు అనమాట. అట్లా అని భక్తులు ఆ, అఘోరపరచకూడదు అనమాట. గణేషుని, సరస్వతి దేవిని, శివుడిని, వీళ్ళని ఎవరిని అగౌరవపరచకూడదు. అది ఇమ్మెచ్యూర్ భక్తులు అనమాట వాళ్ళు. సో ఇమ్మెచ్యూర్ భక్తులు అంటే వాళ్ళకి ఆ, దేవాది దేవుడు పరమ పురుషోత్తమ భగవంతుడు కృష్ణుడిని వేరే వాళ్ళని ఎలా చూడాలో తెలియట్లేదు అన్నమాట వాళ్ళకి. సో వీళ్ళు దేవతలు చాలా సేవ చేస్తున్నారు వాళ్ళకి, భగవంతుడికి డైరెక్ట్గా. సో అందుకని దేవంతుడు ఆ, మంచిగా సేవ చేస్తున్నారు కదా భగవంతుడికి. అందుకని వాళ్ళు మనకంటే చాలా గొప్ప వాళ్ళని అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకొని వాళ్ళకి గౌరవం ఇవ్వాలి మనం, అట్లా అనమాట. సో సేమ్, బట్ ఎట్ ఎనీ టైం గౌరవం ఇవ్వడం వేరు, పూజ చేయడం వేరు. పూజ మాత్రం మనం విష్ణుతత్వ ఫామ్స్కి చేస్తామన్నమాట, కృష్ణుడికి, విష్ణుమూర్తికి, నారాయణకి, రాముడికి అట్లా. ఏది భగవంతుడి ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు. విష్ణుతత్వ ఫామ్స్లో ఎవరైనా చేయొచ్చు అనమాట. మనం ఇస్కాన్ వాళ్ళం కృష్ణ భగవాన్ని ప్రే చేస్తాము, కృష్ణ భగవాన్ని పూజ చేస్తాం అట్లా. సో కానీ వేరే వాళ్ళు చేయనందువల్ల మనం ఏమి నచ్చడమే లేదు. మనం అన్నీ వస్తున్నాయి అన్నమాట. కృష్ణ భగవాన్ని పూజ చేసిన వల్ల అన్ని సమకూరుస్తాను అన్నమాట కృష్ణుడు మనకి. అది గుర్తుంచుకుంటే మనం భక్తిలో ఫోకస్డ్గా టైం మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు, భక్తిలో గ్రో అవ్వచ్చు, మన ఆనందంగా హ్యాపీగా ఉండొచ్చు, సాటిస్ఫైడ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఆత్మ సాటిస్ఫై అవుతుంది భక్తి వల్ల. అది మనం ఈ రెండో అధ్యాయంలో నేర్చుకున్నాం కదా మనం, ఏ ఆత్మ సుప్రసిద్ధతి అని విన్నాం. సో అది గుర్తుంచుకోవచ్చు. ఐ విల్ పాజ్ దేర్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ రెండు? జస్ట్ వెల్ సమ్మరైజ్. ఫస్ట్ ఒకటేమో భగవంతుడి మీద డిపెండ్ అయితే భగవంతుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు అని నేర్చుకున్నాము. తర్వాత
ఆ, అది దుర్వాస ముని వచ్చినప్పుడు పాండవుల్ని కృష్ణ భగవాన్ ఎట్లా ప్రొటెక్ట్ చేశాడని తెలుసుకున్నాము. కృష్ణ భగవాన్ని సాటిస్ఫై చేస్తే అందరూ సాటిస్ఫై అవుతారు, అందరు దేవతలు సాటిస్ఫై చేశారు అవుతారని తెలుసుకున్నాము. తర్వాత కృష్ణ భగవానుడు దయ వల్లనే మనకు మనకి అన్ని ఉండే రిసోర్సెస్, మనకు ఉండే ఎబిలిటీస్ అన్ని భగవంతుడు దయ వల్లనే వస్తున్నాయి. యాక్చువల్లీ ఇంకో లాస్ట్ పాయింట్ చెప్తాను. మనకి కృష్ణుడు దయ వల్లనే మనకి అన్ని వచ్చినాయని అర్థం చేసుకుంటే మనం గర్వం అవ్వం, ఎప్పుడు ప్రౌడ్ అవ్వం ఎప్పుడు. ఎందుకంటే కృష్ణుడి దయ వల్ల వచ్చినాయని అర్థం చేసుకుంటాం. అంటే ఇప్పుడు అర్జునుడికి ఎట్లా పోయినాయో శక్తి, అట్లాగే కావాలంటే ఎప్పుడైనా తీసేసుకోవచ్చు భగవంతుడు మనకి ఇచ్చినవే. అది అర్థం చేసుకున్నాం అనుకో మనం ఎప్పుడు గర్వం పడం అనమాట. ఇన్స్టెడ్ ఏదైతే ఉందో దాంతో మనం సేవ చేస్తాం. అప్పుడు మనం గర్వం రాదు, మన అంటుకోదు అనమాట. ఎనీ ఎవరికైనా కామెంట్స్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్లో? హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా వివరంగా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ భక్తుల గురించి మాకెవరికి తెలియదు ప్రభుజీ, చాలా మందికి. సో లిస్ట్ ఆఫ్ భక్తుల గురించి, వాళ్ళ స్పెషాలిటీస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ ప్రసాద వితరణ, ప్రసాద ప్రాముఖ్యత గురించి కూడా బాగా చెప్పారు. సో చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. సో మీకు ప్రశ్నలకు సమయం ఉందా ప్రభుజీ? ఎస్ మదయ్య, 10:30 యా, దాకా మ్యాక్స్ ఉంది. ఓకే. స్వామిని గోపి దేవిదాసి మాతాజీ సో రేస్ చేశారు, అడగండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ఆల్ గురు శ్రీల ప్రభుపాద అండ్ గురు మహారాజ్. హరే థ్యాంక్ కృష్ణ మాత. బాగుంది క్లాస్. ప్రభుజీ నా క్వశ్చన్, ఇవాళ ఫాస్టింగ్ ఉండాలి హాఫ్ డే వరకు? యా, ఫాస్టింగ్ మన వైష్ణవ క్యాలెండర్ ప్రకారం ఏం లేదు మాతాజీ, కానీ కొంతమంది డివోటీస్ చేస్తారు. రఘునాథ రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళకి మన 12 దాకా చేస్తారు కొంతమంది డివోటీస్. నేనైతే వాటర్ తీసుకుంటున్నాను, ఆ, తినట్లేదు అనమాట 12 దాకా నేను. కానీ కంపల్సరీ కాదు, మీ హెల్త్ సిచ్యుయేషన్ బట్టి. ఓకే ప్రభుజీ, యాక్చువల్లీ ఫాస్టింగ్ మనము కృష్ణ పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కి చేస్తాము, కానీ ఎందుకు మనం గురువులకు కూడా చేస్తాం, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రభుజీ? ఓకే, గాట్ ఇట్. బేసికలీ జనరల్గా వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ తెలుసుకోవాలన్నమాట ఈ ఫాస్టింగ్ గురించి. ఫాస్టింగ్ గురించి, ఫెస్టివల్ అబ్జర్వెన్స్ గురించి మనం మెయిన్ థింగ్ చేసేది ఏంటంటే భగవంతుడి భక్తి ఎక్కువ చేస్తామన్నమాట ఆ రోజు. అది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 12 దాకా ఫాస్ట్ చేస్తాం అనుకో, ఆ 20 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ టైం సేవ్ అయిపోయింది కదా, ఆ 20 మినిట్స్ ఎక్కువ భక్తి చేయాలన్నమాట. అది మెయిన్ పర్పస్, మోర్ దెన్ ఫాస్టింగ్ అనమాట. నంబర్ వన్, అది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట. ఏంటంటే ఆ టైము ఏదైతే కుకింగ్ టైము, ఏదైతే ఈటింగ్ టైము, అవన్నీ మనం భగవంతుడి సేవలో యూజ్ చేసుకోవడం మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఫాస్టింగ్ చేసినందువల్ల, ఎలాంటి ఫాస్టింగ్స్ అది కూడా మన వైష్ణవ ఆచార్యులు రికమెండ్ చేసిన ఫాస్టింగ్ మన అదే చేయాలన్నమాట. ఏదంటే అది కాదు, నేను థర్స్డే చేస్తాను, ట్యూస్డే చేస్తాను, మండే చేస్తాను అని కాదు, మన వైష్ణవ ఆచార్యులు రికమెండ్ చేసింది చేయాలన్నమాట. అట్లా చేసి ఎందుకు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి? మన భక్తి పెరగడానికి కోసం చేయాలి. మన ఓ ఎట్లా ఏకాదశి ఎట్లా ఫాస్టింగ్ చేస్తే నేను వెయిట్ తక్కువ అవుతాను, అది మెయిన్ పర్పస్ కాదు. ఫాస్ట్ చేయడం భక్తి పెరగడం కోసం చేయాలన్నమాట. అది సెకండ్ రీజన్. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్లా ఫాస్ట్ చేసినందు వల్ల మనకి కొంచెం డిసిప్లిన్, సంకల్పం, డిటర్మినేషన్ పెరుగుతుంది అనమాట. మన నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ప్రభుపాద వారు చెప్తారనమాట, వన్ ఆఫ్ ద పర్పస్లో. ఈ ఫాస్ట్ చేసి అంటే మనం సంకల్పం తీసుకున్నాం కదా, నేను ఈ రోజు తినట్లేదు 12 దాకా అని. మన మైండ్ చెప్తుంటది కొంచెం తింటే బాగుండే, అయ్యో చాలా ఆకలేస్తుంది, కొంచెం తింటే బాగుండని. కానీ కొంచెం సాగదీస్తున్నాం అనమాట మనం, మైండ్కి డిటర్మినేషన్ నేర్పిస్తున్నాం. అప్పుడు మనం గోల్స్ ఏమైనా అచీవ్ చేయాలనుకో, అన్ని గోల్స్కి అచీవ్ చేయాలంటే డిటర్మినేషన్ కావాలి. మన భక్తి గోల్కి డిటర్మినేషన్ కావాలి. ఆ డిటర్మినేషన్ నేర్చుకుంటున్నాం అనమాట. ఇంకో రీజన్. తర్వాత ఇంకోటి ఏంటంటే మ్, అదేంటి, ఫాస్టింగ్ చేసినందువల్ల మన ఇంద్రియ సెన్సెస్ కంట్రోల్ నేర్చుకుంటున్నాం అన్నమాట. మనం సెన్సెస్ కంట్రోల్ నేర్చుకుంటున్నాము. ప్లస్ మన బాడీలీ ప్లాట్ఫామ్ నుంచి స్పిరిచువల్ కాన్షియస్నెస్ రావడానికి వెళ్ళిపోతుంది అనమాట. సో అది కూడా, అది అది ఇంకో రీజన్ అనమాట. బట్ స్పెసిఫికల్లీ మీ క్వశ్చన్, భగవంతుడికి చేస్తున్నాం కదా, ఆచార్యస్ కూడా ఎందుకు చేయాలి, ఆ యాంగిల్లో మీరు క్వశ్చన్ అడిగారు కదా. ఆచార్యస్ కూడా మన భగవంతుడు ఇచ్చిన ప్రతినిధులు కదా, అందుకనే వాళ్ళు ఈ లోకంలో వచ్చిన రోజు, వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిన రోజు, అది వెరీ వెరీ ఆస్పీషియస్ దినం అనమాట. అందుకని వాళ్ళని ఆచార్యస్ వచ్చిన రోజు స్పెషల్గా ఏం చేస్తామంటే వాళ్ళ గురించి ఏమైనా వినటమో, వాళ్ళ గురించి ఏమైనా చదవటమో, వాళ్ళని గుర్తు చేసుకుంటాం అనమాట. వాళ్ళ గొప్పతనం గుర్తు చేసుకుంటాము. తర్వాత వాళ్ళని ప్రే చేస్తాం అనమాట. సో అది కూడా ఒక స్పెషల్ ఎలిమెంట్ ఆఫ్ ఆచార్యస్.
అట్లా అన్నమాట. సో వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులు. వాళ్ళు వచ్చిన రోజు పోయిన రోజు కూడా ఆ, చాలా శుభమైన దినం అనేసి ఫాస్టింగ్ చేస్తాం. అది మేక్ సెన్స్. ఎస్ ప్రభుజీ. అయితే ప్రభుజీ మనకి ఇప్పుడు ఫాస్టింగ్ చేసినప్పుడు సంకల్పం కంపల్సరీ చేయాలా లేకపోయినా పర్వాలేదా? అంటే మనం మనసులో అనుకుంటాం కదా, అది మనం దేవుని ముంగట చెప్పాలా? అవసరం లేదు. సంకల్పం అది కర్మకాండ రూల్స్ అన్నిటి ప్రకారం సంకల్పం అంటే ఇట్లా చేయాలి, నీళ్లు వదిలేయాలి, అలాంటివి అన్ని చాలా రూపాయలు ఉంటాయి అన్నమాట. మన భక్తిలో మనం సింప్లిఫైడ్ అనమాట. మనకి భక్తిలో మనకి ఏది చేయగలిగితే అది చేస్తూ ఉండడం. అది భక్తికి అనుకూలంగా ఉంటేనే అది కూడా పాయింట్. సో మనం అనుకోవచ్చు అనమాట. నేను ఇవాళ ఆ, రఘునాథ్ గోస్వామి హ్యాపీనెస్ డే ఉంది కదా, నేను తన గురించి కొంచెం తెలుసుకొని తన మర్సీ కోసం కొంచెం ఫాస్టింగ్ చేస్తాను 12 దాకా అనుకోవచ్చు అనమాట. అనుకొని చేయొచ్చు మరి. ఏం పర్లేదు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. మీరు బెడ్లో ఉన్న ఆలోచించుకోవచ్చు, ప్రీవియస్ నైట్ ఆలోచించుకోవచ్చు. భగవంతుడు ముందే వెళ్ళి చెప్పాలని లేదు. భగవంతుడు మనసులో ఉంటారు కదా, చూస్తారు. ఓకే, థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మతే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఆ, కౌసల్య మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మతే. ఆ, మీరు ఎప్పుడు చెప్పినా ప్రసాదం గురించి బాగా చెప్తారు ప్రభుజీ. నేను ఎప్పుడు అవే గుర్తుపెట్టుకొని అవే చేస్తూ ఉన్నాను. మీ క్లాసులు విన్నాయి ఇప్పటికి కూడా. ఆ, వెరీ వెరీ నైస్ మతే. ఈరోజు నాకు వేరే క్వశ్చన్ ప్రభుజీ. షూర్. ఆ, అంటే మనము ఆ ఎప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ ఆలోచించక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు, పాస్ట్ అవసరం లేదు అంటా ఉంటారు కదా. ఆ, మరి నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటది, ఫ్యూచర్ అంటే ఇప్పుడు మనం ఆస్తులు అవన్నీ పెట్టుకోవాలా వద్దా? ఫ్యూచర్ లో ఇప్పుడు మనకి ఏమీ లేకపోతే ఎవరు చూస్తారు? మనం ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోవాలి కదా. ఆ ఫ్యూచర్ ప్లానింగ్స్ లో చేసుకునే సమయంలో చాలా పెయిన్ఫుల్ ఉంటది. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఆ ల్యాండ్స్ కొన్నారు చాలా చీప్ గా, అవి చాలా రేట్ అయిపోయినాయి అని అనుకుంటా ఉంటారు కదా. అలాంటి అసలు కొనొచ్చా? అసలు అలాంటి వాటి గురించి ఆలోచించచ్చా లేదా? ఫ్యూచర్ ఇప్పుడు మనం ఒక 10 ఏళ్ళు బాగుంటాము, తర్వాత జాబ్ చేయలేము, అప్పుడు ఎట్లా? అవన్నీ ఏం చేయాలి? నైస్ మతే. నైస్ క్వశ్చన్ కౌశల్య మతే. సో ఇది ఇస్ గుడ్ దట్ యువర్ క్లారిఫైయింగ్ ద డౌట్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. భక్తిలో మనం డౌట్స్ క్లారిఫై చేసుకుంటే ముందుకు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సో ఇది దీనికి మెచ్యూర్ అండర్స్టాండింగ్ తెలుసుకోవాలన్నమాట. అది ఎవరో చెప్పారనుకో, ప్రజెంట్ గురించి ఆలోచించాలి, పాస్ట్ గురించి ఆలోచించు, ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ఒక కాంటెక్స్ట్లో చెప్పి ఉంటారనమాట. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే టూ మచ్ ఫ్యూచర్ గురించే వరి అవుతూ ఉండి ఇప్పుడు ఎప్పుడు ఏం చేయగలుగుతామో చేయలేమన్నమాట. టూ మచ్ పాస్ట్ గురించి అయ్యో అది అయిపోయింది అని ఇప్పుడు ఏం చేయలేము అనమాట. ఆ కాంటెక్స్ట్లో చెప్పుంటారేమో, మీకు ఎవరు చెప్పారో. జనరల్గా ఎలా అవుతుందంటే, నేను ఎప్పుడు నేను చాలా మంది చూస్తాను అనమాట. ఎలా ఉంటుందంటే, అయ్యో నేను 5 years బ్యాక్ ఇట్లా చేస్తుంటే బాగుండు, 5 అదే ఆలోచిస్తాను. ఆ వరిలో ఇప్పుడు చాట్ చేయగలుగుతాను కదా, అది చేయలేను. ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటాను కదా, అది సంపాదించాను అనమాట. టైం వేస్ట్ చేస్తున్నాను. అదొకటి. సేమ్ థింగ్ ఫ్యూచర్ గురించి కూడా. ఓ అప్పుడు ఎట్లా ఉంటుందో అనేసి ఇప్పుడు చేయమన్నమాట. ఆ కాంటెక్స్ట్లో చెప్పి ఉంటారు అనమాట. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, టూ మచ్ యాంగ్షియస్గా ఉండకూడదు పాస్ట్ గురించి, టూ మచ్ లామెంటేషన్ చేయకూడదు పాస్ట్ గురించి, టూ మచ్ హ్యాంకరింగ్ ఉండకూడదు ఫ్యూచర్ గురించి. టూ మచ్, వాట్ ఈస్ టూ మచ్ అనేది మనకి అందరికీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సింపుల్ వేగా టూ మచ్ అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏదైనా నేను భక్తి ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా లేదా, అది టూ మచ్ అనమాట. అన్ఫేవరబుల్ అనమాట మనకి. అంటే నేను అది దాని గురించి టూ మచ్ ఆలోచిస్తున్నాను అనుకో, ఫ్యూచర్ గురించి, దానివల్ల నేను చాంటింగ్ చేసుకుంటే కూడా నాకు మనసు కుదరట్లేదు అనుకో, దెన్ అప్పుడు టూ మచ్ అయింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అది వన్ ప్రిన్సిపల్. నా సెకండ్ ప్రిన్సిపల్, మీరు స్పెసిఫికల్లీ డబ్బుల గురించి సేవ్ చేసుకోకూడదా, ఫ్యూచర్లో ప్లానింగ్ చేయకూడదా అని అడిగారు. చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ శాస్త్రాలు కూడా చెప్తారన్నమాట, సేవ్ చేసుకోవాలి. ఎస్పెషలీ గృహస్థాలకి అనమాట. సన్యాసులకి చేయకూడదు అనమాట. సన్యాసులు రేపటికి ఫుడ్ ఎట్లా దొరుకుతుంది, నెక్స్ట్ ఇయర్ నాకు ఎక్కడ డబ్బులు ఎట్లా ఉంటాయి అని చూడకూడదు. సన్యాసులు చూడకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు హైయర్ స్టేజ్లో ఉన్నారు.
వాళ్ళ స్టేజ్లో ఏంటంటే భగవంతుడి మీద ఫుల్ డిపెండ్ అవ్వాలన్నమాట వాళ్ళు. ఓకే. కానీ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నాం కదా, గృహస్థాశ్రమంలో ఉన్నాం, గృహస్థాశ్రమంలో భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాం. అందుకని మనకి సేవింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకి ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని ఉంటారు కదా. త్రిగుణాలు. ప్లానింగ్ సత్వగుణం కింద వస్తుంది. సత్వగుణంలో ఉంటే భక్తిలోకి ముందుకెళ్ళడానికి పనికి వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్లానింగ్ డబ్బుల గురించి కూడా వస్తాను. ఎగ్జాంపుల్ ఏంటి, నెక్స్ట్ మంత్ మనం ఏదైనా క్లాస్ ఇవ్వాలనుకో. సో ఇప్పుడు నుంచి ప్రాపర్గా ప్రిపేర్ అయితే నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళకి వాల్యూ ఇవ్వచ్చు. ఎందుకంటే అందరూ టైం కేటాయించి 1 hour అటెండ్ అవుతున్నారు కదా. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితే, టైం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే, లైక్ సాటర్డే రోజు 1 hour, నెక్స్ట్ సండే 1 hour అట్లా ప్లాన్ చేసుకున్నాం అనుకో, అప్పుడు మనం సర్వీస్ బాగా చేయొచ్చు. అట్లా 1 ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ మంత్ మన పిల్లలు 8th grade లో ఉన్నారనుకో, ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళాలనుకో, ఇంకో 4 years లో కాలేజీకి వెళ్ళాలనుకో, ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకుంటే మనం డబ్బులు సేవ్ చేసుకుంటే అప్పుడు ఈజీగా కాలేజీకి వెళ్ళొచ్చు వాళ్ళు. సో అట్లా ప్లానింగ్ ఇంపార్టెంట్ అనమాట. ప్లానింగ్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ అనమాట. సో మనీ స్పెసిఫికల్ ఫైనాన్షియల్, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు భక్తిలో ముందుకు వెళ్ళడానికి మెంటర్ ఎలా ఉన్నారో అట్లాగే నాకు ఫైనాన్స్కి ఒక మెంటర్ ఉన్నారు అనమాట. ఎందుకంటే నేను ఫైనాన్స్ ఎక్స్పర్ట్ కాదు కదా. నేను భక్తి ఎక్స్పర్ట్ ఎట్లా కాదో అప్పుడు భక్తికి ఎక్స్పర్ట్ కావాలి నాకు. అట్లాగే ఆరోగ్యంగా ఎక్స్పర్ట్ కావాలి, అట్లాగే ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు, నాకు మెంటర్ ఉన్నారు అనమాట. సో వాళ్ళని అడుగుతాం, వాళ్ళతో ఒక టైం కేటాయించి కూర్చొని ప్లాన్ చేసుకుంటాం అనమాట. నాకు 2 పిల్లలకి కాలేజీకి వెళ్ళాలని ఉంది, వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్కి డబ్బులు సేవ్ చేసుకోవాలి. నాకు 55 yearsకి రిటైర్ అవ్వాలని ఉంది. రిటైర్ అయితే అప్పుడు డబ్బులు ఉండాలి కదా. అప్పుడు నేను భక్తిలో ఫుల్ కేటాయించాలనుకుంటున్నాను టైము. అప్పటికి డబ్బులు సేవ్ చేయాలనుకుంది, అప్పుడు ఖర్చుకి పనికొచ్చడానికి డబ్బులు కావాలి. తర్వాత మా మా అమ్మ నాన్నల్ని చూసుకోవడానికి డబ్బులు ఉంచాలి. అట్లా మన గోల్స్ ఫిక్స్ చేసుకుంటాం. గోల్స్ ఫిక్స్ చేసుకుని మన ఫైనాన్షియల్ మెంటర్తో డిస్కస్ చేస్తాం. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఓకే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు, ఆ ఖర్చులు ఎక్కడెక్కడ వెళ్తున్నాయి, ఓకే ఇవి రీజనబుల్గానే ఉన్నాయి కానీ ఈ ఖర్చు రీజనబుల్గా లేదే, కొంచెం అడ్జస్ట్ చేసుకో అని చెప్తారనమాట. చేసుకొని మరి ఎవ్రీ మంత్ ఇంత సేవ్ చేస్తున్నావా, ఇంత సేవ్ చేయాలి కదా, అది ఎట్లా సేవ్ చేయాలి అని వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఆప్షన్స్ ఉంటాయి కదా. మనం ఎక్స్పర్ట్ కాదు, వాళ్ళు ఎక్స్పర్ట్. వాళ్ళు చెప్తారు, నీకు ఎంత నీకు ఎక్కువ డబ్బులు కావాలి, రిస్క్ అయినా పర్లేదా, కొంచెం కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి, రిస్క్ వద్దు, అట్లా అడుగుతారు మనల్ని. మనం చెప్తాం, మన సిచ్యువేషన్ బట్టి చెప్తాం మనం, నాకు అంత ఎక్కువ డబ్బులు అవసరం లేదు, కొంచెం తక్కువ రిస్క్ ఉంటే పర్లేదు, తక్కువ రిటర్న్ వచ్చినా పర్లేదు అని చెప్పి దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, మనకి చెప్తారు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని. సో అప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఒక టీచర్ని ఫాలో అవుతున్నాం కాబట్టి, ఆ టీచర్ ఎక్స్పర్ట్ ఆల్రెడీ కాబట్టి ఒకసారి ప్లాన్ చేసి ఇంకా సెట్ అనమాట, రెడీ, ఇంకా మర్చిపోతాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఒకసారి రివ్యూ చేస్తాం అనమాట. మా ఫైనాన్స్ మెంటర్తో ఎవ్రీ ఇయర్ రివ్యూ చేస్తాం, ఒక ½ hour అంతే. సో అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అనుకో, ఆ టీచర్ మీద కాన్ఫిడెన్స్ ఉంది అనుకో మనకి, సో ఇంకా మనం వర్రీ అవ్వమన్నమాట రోజు దాని గురించి. సో అట్లా అనమాట, అట్లా డీల్ చేయాలన్నమాట ఫైనాన్సెస్. మన గోల్స్ చూసుకొని, ఒక మెంటర్ చూసుకొని, మన ప్లాన్ సెట్ చేసుకొని ఇంకా మర్చిపోవచ్చు అన్నమాట వాటి గురించి. మేక్ సెన్స్ మతి? థ్యాంక్ యూ ప్రభుజీ. క్లారిఫై అయింది, మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో చేయాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. అదే అంటే మామూలుగా అవన్నీ ఆలోచిస్తుంటే అనవసరంగా కోరికలు పెంచుకుంటున్నామేమో, కోరికలు పెంచుకోకూడదు, తగ్గించాలి అంటారు కదా. యా క్లారిఫై అయింది ప్రభుజీ. థ్యాంక్ యూ. వెల్కమ్ అతయ్య. అది కూడా కరెక్టే, కోరికలు తగ్గించు, మనకి లైఫ్ పెరిగి ఓల్డ్ డే కొద్దీ మన లైఫ్ స్టాండర్డ్స్ తక్కువ అవుతున్నారు అనమాట. అది కూడా కరెక్టే. కాకపోతే అప్పుడు ఉండాలి కదా, బతకాలడానికి ఏమి ఉండాలి కదా, అప్పుడు ఉండాలి. అది ఆలోచించుకుంటే ఏం ఉండట్లేదు ఫ్యూచర్ కి. అప్పుడు ఇప్పుడు నుంచే స్టెప్స్ తీసుకోవాలి అప్పుడే. అవును, ఎప్పుడు టూ లేట్ కాదు. మన ఫైనాన్స్ ఎక్స్పర్ట్ కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఏం చేయాలో చెప్తారు మనకి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీకు టైం ఉంటే స్మాల్ క్వశ్చన్ ఉంది ప్రభుజీ. శ్రీమతి చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు మనము ఇంట్లో అయితే దేవునికి పెట్టి తింటాము. కానీ కొన్నిసార్లు మన సిచ్యువేషన్ పార్టీ కన్నా ఎక్కడికన్నా 2-3 డేస్ బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోని ప్రభుజీ. అట్లాంటి సిచ్యువేషన్ మనం బయట ఫుడ్ తీసుకోవచ్చా? ఇదంతా మన ఇష్టం. బేసికలీ అంతా మన ఇష్టం అనమాట. మనం భక్తులు ఎంత ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నామో, ఎంత ఫాస్ట్ ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నామో, స్లోగా వెళ్తున్నామా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోమచ్చా. మనం వెళ్తున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు అనుకూలంగా ఉండే కదా ప్రభుజీ. ఇప్పుడు మనం బయటికి వెళ్తాము, ఎవరింట్లో ఉంటాము, అంటే మన దూరం చుట్టాలు ఉన్నారు అనుకోండి, అందరిని అడిగి మనం పర్సనల్ గా చేయలేం కదా. అదే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అదే మన ఫెయిత్ బట్టి, మన భక్తులు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటాం దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన సర్కమ్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను నిన్న. ఇది నేను నా గొప్పతనం చెప్పుకోవట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సిచ్యువేషన్ వచ్చిందనేసి. ప్రోగ్రామ్కి వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే ఫుడ్ ఆఫర్ చేశారు అందరికీ, కానీ అది ప్రసాదం కాదంట. సో అప్పుడు ఏం చేసాము, ఇంకా మేము తీసుకోలేదు ప్రసాదం. అది వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకో డివోటీని అడిగాము, మేము మీ ఇంటికి రావచ్చా ప్రసాదంకి అంటే షూర్ అన్నారు. వాళ్ళ ఇంట్లో దోశల పిండి ఉందంట, అప్పుడప్పుడే చట్నీ చేశారు. ఒక 20 minutes వేస్ట్ చేస్తే చట్నీ చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తారు. అప్పుడు దోశలు వేసి పెట్టారు. సో అట్లా అది వన్ ఎగ్జాంపుల్ సిచ్యుయేషన్. సెకండ్ ఎగ్జాంపుల్ సిచ్యుయేషన్ మీరు అడిగారు కదా, ఒకవేళ ఎక్కడైనా 3 days వెళ్ళాము అట్లా అంటున్నారు కదా, దానికి డివోటీస్ ఏం చేస్తారు, ముందే ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఏంటి, ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉందా, దగ్గరలో ఎవరైనా డివోటీస్ ఉన్నారా, ఎవరైనా ప్రసాదం ఇవ్వగలుగుతారా మనకి, వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, కొంతమంది ఒక చిన్న కుక్కర్ తీసుకుంటారు అనమాట. ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని దాన్ని ఏమంటారు, ఇంకో స్లో కుక్కర్ ఏదో అంటారు ఇంకోటి, ఇన్స్టాపాట్, కరెక్ట్. నేను తీసుకెళ్ళాను ఒకసారి, టెక్సాస్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను అనమాట. అట్లా తీసుకెళ్తారు. మన వ్రజ్ విహార్ ప్రభు అని ఆయన గొప్ప, ఆయన జీబీసీలో వర్క్ చేస్తారు. ఆయన ఇన్స్టాపాట్ తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి రైసు దాల్ వేస్తారు, అదే కిచడీ అయిపోతుంది. అది భగవంతుడు పిక్చర్కి ఆఫర్ చేసుకుంటూ తినేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొకటి రాధేశ్యామ్ ప్రభు అని ఉన్నారు, ప్రభుపాద రాధానాథ స్వామి మహారాజ్ డిసైపుల్. ఆయన ఏం చెప్తారంటే, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చపాతీలు తీసుకెళ్తారంట, పప్పాయి తోటి జామ్ అంటారు అనమాట, పప్పాయి తోటి జామ్ చేస్తారంట. ఆయన చెప్తున్నారు క్లాస్లో, పప్పాయి జాము ఎక్కువ రోజులు ఉంటుందంట, 3 రోజులు ఉంటుందంట. వేరే జాములు తక్కువ రోజులు ఉంటాయంట, వేరే కూరలు తక్కువ రోజులు ఉంటాయి కదా. సో అది తీసుకెళ్తారంట, ఆ చపాతీతోటి ఆ జామ్ తింటారంట. ఈ అట్లా తర్వాత డ్రై కూరలు కొన్ని ఉంటాయి, అవి కూడా ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట. ఇండియాలో అంటే వాళ్ళకి ఫ్రిడ్జ్ ఫెసిలిటీ కూడా లేదు మనలాగా ఎక్కడ పోయినా. సో అట్లా కూడా అరేంజ్ చేసుకుంటారు అనమాట. ఇంకోటేమో మన డివోటీస్ అయితే కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో అనుకో, మనం బ్రెడ్ ముందే బేక్ చేసుకోవచ్చు, ఇంట్లో బ్రేక్ చేసుకొని రెడీ ఉంచుకోవచ్చు. రెడీ ఉంచుకొని దాంట్లో కావాల్సిన శాండ్విచ్ కావాల్సిన కూరలు తీసుకోవచ్చు. కూరలు తీసుకొని అక్కడికి వెళ్ళి శాండ్విచ్ చేసుకొని తినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికైనా హోటల్లో ఉంటున్నాం అనుకో, ఆ హోటల్లో ఫ్రిడ్జ్ ఉందో లేదో కనుక్కుంటాం అన్నమాట ముందే. సో దట్ వే మనం తీసుకెళ్ళి పాడవకుండా అనమాట. అట్లా చేస్తాము. లేకపోతే అక్కడికి వెళ్ళి తర్వాత ఫ్రూట్స్ కొనుక్కొని తినొచ్చు. తర్వాత యోగర్ట్ తీసుకొని తినొచ్చు, కొంతమంది సలాడ్స్ తినొచ్చు అట్లా ఆఫర్ చేసుకొని. అట్లా మనీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత లేకపోతే ఇవన్నీ కుదరకపోతే వర్స్ట్ కేసులో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆప్షన్స్ కుదరట్లేదు అనుకో, డివోటీస్ ముందు ప్లాన్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ముందు ప్లాన్ చేసుకుంటారు అనమాట, ఎట్లా చేయొచ్చు ఇదని. దాన్ని బట్టి కృష్ణుడు ఇంటెలిజెన్స్ ఇస్తారు, రిసోర్సెస్ ఇస్తారు. అది కుదరలేదు అనుకో, ఇంకా ఫైనల్గా ఎవరైనా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వెజిటేరియన్ చేసే వాళ్ళు అయితే వాళ్ళు చేసి మనం ఆఫర్ చేసుకొని మనమే తినొచ్చు అనమాట. అది వర్స్ట్ కేస్ ఆప్షన్. ఇంకా అది కూడా ఎవరు ఇల్లు లేదనుకో, వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్తాము, లేకపోతే వీగన్ రెస్టారెంట్కి వెళ్తాము. వెళ్ళి మనమే మనసులో ఆఫర్ చేసుకున్నాం, కృష్ణ నేను ప్రాపర్గా ఆఫర్ చేయలేకపోతున్నాను, వాళ్ళు డబ్బుల కోసమే చేస్తారు, కానీ ఏం చేయను, నేను ఇదే తినాలి, ఇప్పుడు ఏదో ఒకటి తిని బతకాలి కదా, నేను ఫ్రూట్స్ ఒకటే తిని ఉండలేకపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రే చేసి ఆఫర్ చేసుకొని తింటాం అనమాట. అది ఇది లాస్ట్ ఆప్షన్ అనమాట, ఫస్ట్ ఆప్షన్ కాదనమాట. సో అట్లా ఆలోచించాలన్నమాట. మనం ఆలోచిస్తే మనకి ఐడియాస్ వస్తాయి. మనకి ఐడియాస్ లేదనుకో, మన మెంటర్ తోటో ఎవరితో డిస్కస్ చేయొచ్చు. మీరేం చేస్తారు, మీరు ఎవ్రీ మంత్ వెళ్తుంటారు కదా, మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని కనుక్కోవచ్చు. అప్పుడు వాళ్ళు చాలా ఐడియాస్ ఇస్తారనమాట. అప్పుడు మనకి ఐడియాస్ తోటి మనం కూడా ఫాలో అవ్వచ్చు. మంచి మేక్ సెన్స్.
Yes, ప్రభుజీ. ప్రభుజీ అయితే మనం ప్యూర్ గా అంటే భక్తిలో ఇంకా ప్రోగ్రెస్ కావాలంటే కంపల్సరీ ఉట్టి ప్రసాదం మాత్రమే తినాలా ప్రభుజీ? దట్స్ ద బెస్ట్ మత. యా, కానీ ఓ, సిచ్యువేషన్ బట్టి మరి అందరికి కెపాసిటీ ఉండదు. అందరికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరోగ్యం బాగోదు, నేను వండుకోలేకపోతున్నాను, అప్పుడు ఏం చేయాలి? అలాంటి సిచ్యువేషన్ ఉంటే చూ భక్తి ఎలా అంటే కస్టమైజ్డ్ అనమాట. హైయెస్ట్ ప్రిన్సిపల్ అదనమాట. ప్రసాదం, ఓన్లీ ప్రసాదం తింటే ప్యూర్గా, దెన్ విల్ మన కాన్షియస్నెస్ కంటామినేట్ అవ్వట్లేదు అనమాట. మనకి జనరల్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే, ఒక ఫైర్, ఒక కర్ర ముక్కలు పెట్టి ఫైర్ చేస్తాం అనుకో, అప్పుడు వాటర్ కూడా పోస్తున్నాం అనుకో, ఒక పక్క నుంచి ఫైర్ పెడుతున్నాం, ఒక పక్క నుంచి వాటర్ పోతున్నాం అనుకో, ఫైర్ మంచిగా రాదు కదా. అట్లానే అనమాట. ఎంత ప్యూర్గా ప్రాక్టీస్ చేస్తుంటే భక్తి ప్రాక్టీస్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం అన్నమాట మన గ్రోత్. కొంచెం కొంచెం చేస్తుంటే కొంచెం కొంచెం వెళ్తుంటాం అట్లా. షూర్ ప్రభుజీ. కానీ కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయరు కదా ప్రభుజీ. ఇప్పటికే మమ్మల్ని తిడుతుంటారు, ఇంత అట్లా చేస్తూ ఒక్క పార్టీ ఇవ్వనేసి, అంటే దేంట్లో పార్టిసిపేట్ చేయమనేసి అంటారు. అదే మరి, అది అది బ్యాలెన్స్ అనమాట. అది మీరు ఆలోచించుకోవాలి. అది ఎట్లా హ్యాండిల్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి, వాళ్ళతో ముందే మంచిగా కమ్యూనికేట్ చేయాలి. ఇది కరెక్టే, నాకు భక్తిలో ముందుకెళ్ళాలని ఉంది. ఈ ఇది నేను పార్టీలో తినకపోయినా కూడా నాకేం కాదు, నేను పోను. కానీ భక్తిలో అది తిన్నందువల్ల ఏమవుతుందంటే నాకు రజగుణం తమగుణం వస్తాయి. అప్పుడు ఆల్రెడీ నేను కష్టపడుతున్నాను, నేను చాటింగ్ చేసుకోవటానికే కష్టపడుతున్నాను నేను ఇప్పుడు. సో నేను అది దీన్ని మళ్ళీ ఆ కొత్త ప్రాబ్లం తీసుకొచ్చుకోవడం ఎందుకు? సో అందుకనే చేస్తున్నాను. ఆ, మీరు తినండి, మీరు మీకు మీకు నచ్చితే తినండి, ఐఎమ్ హ్యాపీ. మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేయను అని చెప్పొచ్చు వాళ్ళకి. జనరల్గా వాళ్ళని పుష్ చేయకపోతే మనం అందరూ హెల్ప్ చేస్తారు మనకి. వాళ్ళని పుష్ చేయకూడదు మనం. మన స్టాండర్డ్ మనకి, వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకి కూడా ఐడియా రావాలి. ఓ, నేను భక్తులు ముందుకెళ్ళాలి, అందుకని తినాలి అని వాళ్ళకి ఐడియా రావాలన్నమాట. మనం పుష్ చేయకూడదు వాళ్ళని. సో అప్పుడు వాళ్ళు చేస్తారన్నమాట. సో ఇట్స్ ఓకే, అట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తారు, ఎవరు రాధేశ్యామ్ ప్రభునా ఎవరో, ఐ థింక్ రాధేశ్యామ్ ప్రభు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు, లైక్ సమ్ టైమ్స్ నెగోషియేట్ చేయొచ్చు. ఓకే, నీకు ఇది ఇంపార్టెంటా, ఓకే నువ్వు ఇది చేయి, అయితే నువ్వు భక్తి ఇంకొంచెం ఎక్కువ చేస్తావా, అప్పుడు కొంచెం మనం నెగోషియేట్ కాంప్రమైజ్ అవ్వచ్చు అనమాట అట్లా. సో అట్లా ఎందుకు అంటే హస్బెండ్ భక్తుడు కాకపోతే హస్బెండ్ని భక్తులకు ఎట్లా ఎంకరేజ్ చేయాలని చెప్తారనమాట, ఆ కాంటెక్స్లో చెప్తారనమాట. సో ఆయన కోసం మనం కొంచెం స్టాండర్డ్ కొంచెం తక్కువ చేసుకున్నాం, తక్కువ చేసుకొని ఆయన ఎంకరేజ్ చేస్తామంట భక్తిలోకి అట్లా. సో ఆ టైప్లో బేసికలీ మనం ఎవరు ఏమనుకున్నా మన భక్తి మనకి ఉమ్, ముందుకు వెళ్ళాలని అర్థం చేసుకోవాలి. కానీ రెస్పెక్ట్ఫుల్గా, సెన్సిటివ్గా అందరితోటి డీల్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకోరు, వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట. మనకి ఎందుకు చేస్తున్నాం అని చెప్తే సపోర్ట్ చేస్తారన్నమాట వాళ్ళు. వాళ్ళకి కూడా అర్థం కాదు, మనకు అర్థం కాలేదు అనుకో ఎందుకు చేస్తున్నామో మనం కనుక్కుంటాం అన్నమాట మెంటర్ తోటి. ఎందుకు చేయాలి, ఎందుకు తినాలి, రియల్గా ఎందుకు తినాలి, ఒక రోజు తింటే ఏమవుతుంది అసలు అంటే చెప్తారు, ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకసారి నేను హోటల్కి వెళ్ళినప్పుడు తింటే నాకు కోపం వచ్చింది ఇమీడియట్గా. ఎందుకు కోపం వచ్చిందంటే ఆ చెఫ్ కోపంగా ఉన్నారంట ఆ రోజు వంట చేసినప్పుడు. అది ఆ కోపం వచ్చేసింది ఫుడ్లోకి. అలాంటి రియల్ ఎగ్జాంపుల్స్ చూసామనుకో మనకి అప్పుడు అర్థమవుతుంది. ఓ, రియల్లీ, ఓకే, దెన్ వై అన్నసలు ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేది అర్థమవుతుంది. మేక్ సెన్స్ మతి. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. కొన్నిసార్లు మనం ఆఫరింగ్ కి బయట ఫుడ్ పెట్టొచ్చా ప్రభుజీ, పెట్టొద్దా? అంటే ఆల్రెడీ ఇప్పుడు పొటాటో చిప్స్ అట్లా ఏమైనా ఉంటాయి అనుకోండి, మనకు వండే టైం ఉండదు కదా వర్క్కి వెళ్ళినప్పుడు, యా, అట్లాంటి పెట్టొచ్చా? యా, ఇది అన్ని ఆల్వేస్ హై స్టాండర్డ్ ఉంది, లో స్టాండర్డ్ ఉంది చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ, మా పిల్లలకి మేము సీరియల్ తీసుకొస్తాం బయట నుంచి, చిప్స్ తీసుకొస్తాం బయట నుంచి, స్నాక్స్ తీసుకొస్తాం బయట నుంచి, అవన్నీ ఆఫర్ చేస్తాం భగవంతుడికి. కానీ నేను తినను మరి. అట్లా డిపెండ్ అపాన్ సిచ్యుయేషన్ బట్టి అనమాట. మేక్ సెన్స్. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎస్ ప్రభుజీ, చాలా చాలా యాక్చువల్లీ చాలా వివరంగా అన్ని డే టు డే యాక్టివిటీస్ లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనం నడుచుకోవాలి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. మళ్ళీ మళ్ళీ మీరు మా క్లాస్కి వచ్చి ప్రవచనం చెప్పాలని కోరుకుంటున్నాము. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, సుశీలపు మేధవరపు. మాతాజీ, మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడుగుతారా, లేకపోతే? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దండవత్ ప్రణాం ప్రభుజీ. చాలా చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయి మీ ఆన్సర్స్ అండ్ సజెషన్స్.
అండ్ మాతాజీ ఇందాక అడిగారు ఫైనాన్షియల్లీ ఇనిషియల్లీ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది టు మై లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, బట్ యూ క్లారిఫైడ్ ఇట్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మాతాజీ ఫర్ ద క్వశ్చన్. సో Prabhuji, the question name ledu, it's just a realization that I felt happy. Just wanted to share, Prabhuji. Yeah, And thank you. but one thing, Prabhu, me mentors in terms of financial gani, health kuda annaru. Do you follow like devotees as mentors for them also, or okay? That's important question. Yeah, usually what we do is we try to find devotees whenever possible because the interactions చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ మెంటర్కి డివోటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది మన గోల్స్ ఏంటో తెలుస్తుంది. మన గోల్ ఈజ్ నాట్ టు మేక్ మనీ బై చీటింగ్. మన గోల్ ఈజ్ టు రిటైర్ ఎట్ సర్టన్ స్టేజ్ సో దట్ వీ కెన్ ప్రాక్టీస్ భక్తి అని వాళ్ళకి తెలుస్తుంది కదా అది. అందుకని నేను మనకు అవకాశం ఉంటే మెంటర్ ఫస్ట్ చూస్ చేసుకుంటాం అనమాట. అవకాశం లేకపోతే వేరే వాళ్ళని పర్లేదు మనకి. మేక్ సెన్స్. ఫస్ట్ ప్రయారిటీ డివోటీకి ఇస్తాం అనమాట. లేకపోతే వేరే వాళ్ళైనా పర్లేదు అనమాట. ఎందుకంటే మనకి డివోటీస్ జనరల్గా అంత చీటింగ్ మెంటాలిటీ ఉండదు. వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా కూడా జనరల్గా వాళ్ళు ప్రాఫిట్ కోసం చేస్తుంటారు కదా ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే. సో యా, కానీ అంత ఎక్కువ ఉండదు అనమాట. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి అర్థమవుతుంది మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, మన పొజిషన్ ఏంటి, మనం ఎలా ఆలోచిస్తాము, దాన్ని బట్టి మనకి సజెషన్స్ ఇస్తారనమాట వాళ్ళు. మేక్ సెన్స్ మధ్య. ఎస్ ప్రభుజీ. మీకు ఇంకా కొంచెం టైం ఉంటే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రభు. ఒక శిక్షా గురు ఎట్లా, హౌ టు చూస్ అ శిక్షా గురు? వెరీ నైస్ క్వశ్చన్. శాస్త్ర కూడా చెప్తుంది దీని గురించి. శిక్ష గురు ద వే వి చూస్ ఇస్ బేసికలీ మనకి ఎవరికైనా రిలేషన్షిప్, ఐడియల్లీ రిలేషన్షిప్ ఉండాలి ఆల్రెడీ. ఇఫ్ నాట్ వీ కెన్ మేక్ ఎ రిలేషన్షిప్. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి మన మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. వీళ్ళని హెల్ప్ చేద్దాము అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే అది ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట. అంటే మన మీద కొంచెం ప్రేమ ఉంది, మన మీద కొంచెం ఎఫెక్షన్ ఉంది, మనకి హెల్ప్ చేద్దామని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. దట్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్. మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ అయి ఉండాలి. అడ్వాన్స్డ్ అయి ఉండాలి అంటే వాళ్ళు శాస్త్రాలు చెప్పిందే ఫాలో అవుతున్నారు వాళ్ళ లైఫ్లో ప్రాక్టికల్గా. వాళ్ళు ఓన్లీ క్లాస్ ఇవ్వడం కాదు, వాళ్ళ లైఫ్లో కూడా ప్రాక్టీస్ అవుతున్నారు. సేమ్ థింగ్. వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసేది శాస్త్రంతో మ్యాచ్ అవుతుంది అనమాట. అదొకటి. ఇంకోటేమో వాళ్ళకు కూడా ఇంకో శిక్షా గురు ఉండాలి. వాళ్ళకు కూడా ఒక శిక్షా గురు, దీక్ష గురు ఉండాలి. ఎందుకంటే మనకు శిక్షా గురు అయినా కూడా వాళ్ళు అన్నీ మనకు సాల్వ్ చేయలేకపోతారు. కానీ వాళ్ళకి ఎవరు ఉండాలి కనుక్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెంటర్ ఉన్నారు, ఆ మెంటర్కి ఇంకో గురువు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, నేను ఏమైనా టఫ్ క్వశ్చన్ అడిగాను, టఫ్ సిచ్యుయేషన్ ఉంటే వాళ్ళు కన్సల్ట్ చేస్తారు వాళ్ళ గురువుని. అలాంటి క్వాలిటీ ఉండాలి వాళ్ళకి. అంతేగాని నాకు అన్నీ తెలుసు అని అలాంటి గర్వం ఉండే వాళ్ళు కాదు అన్నమాట మెంటర్ అంటే. వాళ్ళకు కూడా గురువు ఉండాలి, వాళ్ళకి ఆ హ్యూమిలిటీ ఉండాలి. నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలియదు, సో నేను మా మెంటర్ని కనుక్కొని చెప్తాను, మా గురువు మహారాజ్ కనుక్కొని చెప్తాను అనే ట్రాన్స్పరెన్సీ ఉండాలి వాళ్ళకి. సో ఇట్లా ఫ్యూ ఆస్పెక్ట్స్. మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు మోర్ అడ్వాన్స్డ్, వాళ్ళకి మెంటర్ ఉండాలి. తర్వాత వాళ్ళకి మనకి రిలేషన్షిప్ ఉండాలి, వాళ్ళకి కొంచెం లైక్ మైండెడ్నెస్ ఉండాలన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరితోటి రిలేషన్షిప్ కుదరదు కదా మనకి. కొంతమంది చెప్తే నచ్చుతుంది, కొంతమంది చెప్తే ఏదో ఏం మాడుతున్నారో అనిపిస్తుంది మనకి. సో ఆ లైక్ మైండెడ్నెస్ కూడా ఉండాలి మనకి కొంచెం. అప్పుడు మనకి ఇంకా ఇంకా ప్రిఫరబుల్ ఏంటంటే సేమ్ మన దీక్ష గురు ఎవరైతే ఆస్పైర్ చేస్తున్నామో వాళ్ళకి కూడా దీక్ష గురు ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే మన దీక్ష గురువు మూడు వాళ్ళకి తెలుసు కదా. సో ఆ మూడు ప్రకారం మనం గైడ్ చేస్తారన్నమాట. కానీ అది కంపల్సరీ కాదు. ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మెయిన్ శిక్ష గురు ఉండొచ్చు, తర్వాత ఇంక వేరే శిక్ష గురువు కూడా ఉండొచ్చు అనమాట, టు లెర్న్ సమ్ స్పెషల్ ఆస్పెక్ట్ ఫ్రమ్ దెమ్. బికాజ్ ఒక్కొక్క డివోటీకి వెల్త్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. ఒక దగ్గర నుంచి ఒకరు నేర్చుకోవచ్చు, కానీ ఒక పర్సనల్ గైడెన్స్ ఒకరి దగ్గర తీసుకుంటాం అనమాట, ఒక శిక్షకుడు ఒక మెంటర్ దగ్గర. ఎందుకంటే పర్సనల్ గైడెన్స్ ఐదుగురు అనేది అనుకో, ఐదు ఆన్సర్లు ఇస్తారు మనకి, అప్పుడు మన బ్రెయిన్ మెస్ అయిపోతుంది. పర్సనల్ గైడెన్స్ ఒక దగ్గర తీసుకోవాలి. శాస్త్ర క్వశ్చన్ లేదా 10 మందిని అడగచ్చు మనం. మేక్ సెన్స్ మతి?
Definitely, Prabhuji. Thank you so very much. Welcome. Kind of a follow-up question. Hmm. How committed? మనము ఎంత committed గా ఉండాలి వాళ్ళతోటి? That is very, very important question. Yes, that is very important. Actually, మనం కోచింగ్కి మెంటీగా రెడీగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలండి మనం. అంటే మనకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉందా, వాళ్ళు మన గైడ్ చేస్తారని, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వగలుగుతానా, ఫాలో అవ్వాలి ఇంట్రెస్ట్ ఉందా నాకు అనేది, ఆ క్వాలిటీస్ ఉండాలి. మనకి బేసిక్ హ్యూమిలిటీ ఉండాలన్నమాట. అంటే నాకు వాళ్ళకంటే తక్కువ తెలుసు, నంబర్ 1. తర్వాత వాళ్ళు చెప్పింది నేను ఫాలో అవుతాను అని 2 ప్రిన్సిపల్స్ మెయిన్గా ఉండాలి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఐఎమ్ రెడీ ఫర్ కోచింగ్ అనే క్వశ్చనర్ ఉంది అనమాట. సో అది కూడా పంపించవచ్చు నేను శ్రీమతి మాతాజీకి. సో షీ కెన్ షేర్ విత్ యూ. దెన్ అందులో చాలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఇట్లాంటివి. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ మనకి బేసిక్ థింగ్స్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము బేసికలీ. సో ఇది ఇంపార్టెంట్ మాతాజీ, దట్ సబ్మిషన్ అండ్ మనం ఫాలో అవటం ఇంపార్టెంట్. కానీ మనం గొప్ప వాళ్ళలాగా ఫాలో అవ్వలేం కదా. గొప్ప వాళ్ళు ఏంటి, ఏదైనా ఒకటి వినగానే మనం రోజు పర్ఫెక్ట్గా చేస్తాం, అంతే లేదు మనకి. నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కరెంట్ గోల్ వర్క్ చేస్తున్నాను. నేను 2 days మంచిగా చేశాను, 3rd day మిస్ అయిపోయాను ఆల్రెడీ, మళ్ళీ 4th day మంచిగా చేశాను. సో అది ఓకే, 100% ఫాలో అవ్వలేను మన స్టేజ్లో అని అర్థం చేసుకోవాలి మనం. కానీ వాళ్ళ మీద గౌరవం ఉండాలి, వాళ్ళ మీద రెస్పెక్ట్, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ఉండాలి, దట్ ఐ విల్ ఫాలో వాట్ ఎవర్ దే సే. అప్పుడు దెన్ ద రిలేషన్షిప్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ అండ్ విల్ గ్రో నైస్లీ ఆల్సో. అండ్ వాళ్ళ వే ఆఫ్ టెల్లింగ్ ఆల్సో షుడ్ మ్యాచ్ విత్ అవర్ వే ఆఫ్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, somebody loves to improve. If they would tell you how to improve, then it's great. Somebody doesn't like to improve, then even if they're telling every day improve, then I feel, oh, I don't want this guy. So అది కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట, కంపాటబిలిటీ చూసుకోవాలన్నమాట. మేక్ సెన్స్ మతి? Yes, Prabhuji. Thank you so very much. So, మన attitude, మనం దీక్షా గురువుకి ఎంత humble గా సరెండర్ అవుతామో అట్లాగా శిక్షా గురువు కూడా ఉండాలి. దట్ షుడ్ బి మన attitude. అండ్ వాళ్ళ నుంచి the one we choose, మనకి దీక్షా గురువు ఎట్లాగా కనెక్ట్ అవుతామో అలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి. And they should similar be mood is good, mate. Yeah. Thank you so much, Prabhuji. Welcome. Hare Krishna. Hare Krishna mate. Dandavat mate. హరే కృష్ణ ప్రభుజీ. సో కృష్ణ మతే. ఐ థింక్ ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు ప్రభుజీ. సో ఇవాళ ఇక్కడతో క్లాస్ ముగిద్దాం ప్రభుజీ. మళ్ళీ మీరు మా ప్రవచనానికి వచ్చి ప్రవచనం చెప్పాలని కోరుకుంటున్నాం ప్రభుజీ. చాలా థ్యాంక్స్ అండి. భక్తులందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు ఈరోజు. రేపు మళ్ళీ వచ్చే శనివారం ఆదివారం కలుద్దాం మళ్ళా మనం శ్రీమద్ భాగవతం క్లాస్లో. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, श्री सुंदरानंद दास प्रभु जी की जय. हरे कृष्ण. थैंक यू प्रभु. हरे कृष्ण प्रभु. Thank you, Mataji. Thank you, Prabhuji. Thank you, Mataji. Hare Krishna. Mataji.